ప్రభు నామానికి స్తోత్రం. మీ అందరికి వందనాలు. మంచిది. ఇప్పుడు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 12 నుంచి 18 వరకు ఉన్న వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను, మీరు కూడా వినాలి. మరియు రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్ధగోత్రపు వారిని యెహోషువ ఇలాగ ఆజ్ఞాపించెను. యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన సంగతి జ్ఞాపకం చేసుకొనుడి. ఎట్లనగా, మీ దేవుడైన యెహోవా మీకు విశ్రాంతి కలుగ చేయుచున్నాడు. ఆయన ఈ దేశమును మీకిచ్చును. మీ భార్యలను, మీ పిల్లలను, మీ ఆస్తియు యోర్దాను అవతల మోషే మీకు ఇచ్చిన ఈ దేశమున నివసింపవలెను గాని, పరాక్రమవంతులను శూరులు నైన మీరందరూ యుద్ధ సన్నద్ధులై మీ సహోదరులకు ముందుగా నది దాటి యెహోవా మీకు దయచేసినట్లు మీ సహోదరులకును విశ్రాంతి దయచేయు వరకు, అనగా మీ దేవుడైన యెహోవా వారికిచ్చు దేశమును స్వాధీనపరచుకొను వరకు మీరును సహాయము చెయ్యవలెను. అప్పుడు తూర్పున యోర్దాను యువతల యెహోవా సేవకుడైన మోషే మీకిచ్చిన మీ స్వాస్థ్యమైన దేశమునకు మీరు తిరిగి వచ్చి దానిని స్వాధీనపరచుకొందురు. అందుకు వారు, నీవు మాకు ఆజ్ఞాపించినదంతయు మేము చేసేదము. నీవు మమ్మను ఎక్కడికి పంపుదువో అక్కడికి పోదుము. మోషే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట విందుము. నీ దేవుడైన యెహోవా మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండునుగాక. నీ మీద తిరగబడి నీవు వారికి ఆజ్ఞాపించు ప్రతి విషయములో నీ మాట వినని వారందరూ మరణ శిక్ష నొందుదురు. నీవు నిబ్బరం కలిగి ధైర్యం తెచ్చుకొనవలెనని యెహోషువకు ఉత్తరమిచ్చిరి. నా ప్రియ దేవుని పిల్లరా, రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్ధగోత్రపు వారు మొట్టమొదట వారి వాగ్దాన భూమిని స్వతంత్రించుకున్నారు, విశ్రాంతిని పొందారు. అది ఇక్కడ మనకు అర్థమవుతుంది. కాబట్టి యోర్దానుకి యువతల వారికి ఇచ్చిన స్వాస్థ్యంలో విశ్రాంతిలో వారే ఉండొద్దు. కాబట్టి మీరు నది దాటి యువతలకి కూడా రండి. ఎన్ని గోత్రాలు ఉన్నాయి? మొత్తం ఇశ్రాయేలీలు 12 గోత్రాలు. 3 గోత్రాలకే మొదట విశ్రాంతి దొరికింది. ఇక విశ్రాంతి పొందవలసిన వారు 9 గోత్రాల వారు ఉన్నారు. మీరు పొందిన విశ్రాంతితో మీ బతుకు మీరు చూసుకొని ఇక్కడ ఉంటే వాళ్ళ కోసం ఎవరు చూస్తారు? కాబట్టి వాళ్ళు కూడా వారి వాగ్దానాన్ని, విశ్రాంతిని, దేవుడు దయచేయు దీవెనను వారు పొందేంత వరకు మీరు, మీ భార్యలు, మీ పిల్లలు మొత్తం కూడా నది దాటొచ్చి వాళ్ళ కోసం పోరాడండి. శత్రువుతో పోరాడండి. వాళ్ళకు కూడా విశ్రాంతి వచ్చేదాకా మీరు శ్రమించండి. మీరెవరు? పరాక్రమవంతులు. మీరెవరు? శూరులు. కాబట్టి మీరు ఇక్కడ ఉండకూడదు. మీరు స్వార్థంగా ఉండకూడదు. మాకు సరిపోయిందిలే, మాకు దొరికిందిలే, మా కష్టం తీరిందిలే, మాకు విశ్రాంతి దొరికిందిలే అని మీరు యువతలే స్వార్థంగా ఉండొద్దు. వచ్చి మీ సహోదరుల కోసం పోరాడండి. వారికి విశ్రాంతి దొరికిన తర్వాత అప్పుడొచ్చి మీ స్వాస్థ్యాలను మీరు స్వతంత్రించుకుందూరు కానీ, అనుభవిద్దురు కానీ. అందరూ అనుభవించాలి కదా విశ్రాంతి. మీరు ఒక్కరే అనుభవిస్తే ఎలా అని యెహోషువ ఈ 3 గోత్రాల వారితో చెబితే వాళ్ళు అన్న మాట ఏమిటి అని అంటే, వారు చెప్పింది ఏంటి? 16వ వచనం, నీవు మాకు ఆజ్ఞాపించినదంతయు మేము చేసేదము. నీవు మమ్మల్ని ఎక్కడికి పంపుదువో అక్కడికి పోదుము. మోషే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట కూడా విందుము. నీ దేవుడైన యెహోవా మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండునుగాక. నీ మీద తిరగబడి నీవు వారికి ఆజ్ఞాపించు ప్రతి విషయములో నీ మాట వినని వారందరూ మరణాన్ని శిక్ష నొందుదురు. ఎంత పెద్ద శిక్ష వేసుకున్నారు! ఎంత కమిట్మెంట్ వాళ్ళకి చూడండి. ఈరోజు విశ్రాంతి పొందిన వారు మూడు అయితే కదా, 1% అనుకుందాం. ఇప్పుడు 12లో 1/4 ఎంత? 3 అంతేనా? 3/4 మిగతా వారు. కాబట్టి 1/2 వంతు వారికేమో విశ్రాంతి దొరికింది. 3/4 వంతు వారికి విశ్రాంతి ఇంకా దొరకలేదు. కాబట్టి ఆ 3/4 వంతు వారికి విశ్రాంతి దొరకాలి అని అంటే ఈ 1/4 వంతులు కూడా వచ్చి ప్రయాసపడాలి. ఇప్పుడు కూడా చరిత్రలో మీరు చూడండి, కాల స్థితిగతులు గమనించండి. రక్షణ పొందిన వారు 1/4% ఉన్నారు ఈ భూమి మీద. యేసు ప్రభు వాగ్దానం ఏమిటి? ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి
కలుగ చేస్తాను. అంతేనా? దేవుడు మనకేంటి? విశ్రాంతి. ఏం విశ్రాంతి? రెస్ట్. భారముల నుంచి విడుదల. పిల్లలు అరుస్తున్నారు, పిల్లలు మీ దగ్గర కూర్చోబెట్టుకోండి, తిప్పకండి. విశ్రాంతి దేని నుంచి? పాప భారము నుంచి. అర్థమైందా? మొదట దేవుడిచ్చే విశ్రాంతి పాప భారము నుంచి, పాప బంధకాల నుంచి, పాపపు కాడి నుంచి విశ్రాంతి దేవుడిస్తాడు. కాడి విరగగొడతాడు, కాడికి కట్టిన మోకులు తెగగొడతానన్నాడు, తరుము వారి కొరడాలను అగ్నిలో కాల్చివేస్తానన్నాడు. ప్రతివారు పాప భారం క్రింద ఉన్నారు, ఆ పాప భారం నుంచి ప్రజలు విడుదల పొందాలి అన్నది ప్రభు యొక్క ఉద్దేశం. దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఆ తర్వాత ఆర్థిక భారాలు అనుకోండి, అనారోగ్య భారాలు అనుకోండి, దయ్యాల భారాలు అనుకోండి, ఏ భారమైన తర్వాతే శరీర సంబంధమైన భారం. కొందరికి శరీర సంబంధమైన భారాలు ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ అందరూ పాప భారము క్రిందే ఉన్నారు. అందరూ పాపము చేత కట్టబడి ఉన్నారు, పాపము చేత చెర పట్టబడి ఉన్నారు, అపరాధముల చేత నలిగిపోతున్నారు. కాబట్టి మనుషులకు కావాలి పాపము నుండి విశ్రాంతి, విడుదల. కాబట్టి కుల మత భేదం లేకుండా పాపపు దాస్యము క్రింద, పాపపు కాడి కింద, దురలవాట్ల కాడి కింద నలిగిపోయి మగ్గిపోయి మరణానికి ఏడవబడుతూ సాతాను చేత బంధించబడిన ప్రతి వ్యక్తి కూడా విడుదల పొందాలి. ఈ విడుదల తర్వాత సంగతి అప్పుల నుంచి విడుదల, అనారోగ్యాల నుంచి విడుదల, దయ్యాల నుంచి విడుదల, నిష్ఫలమైన గొడ్డుబోతుతనం నుంచి విడుదల. ఈ విడుదల కోరుకుంటున్నారు. అది కూడా అవసరమేలే, అది కూడా దేవుడు చేస్తాడులే కదా. దేవుడు బిడ్డలు లేని వాళ్ళకి బిడ్డలు ఇవ్వడా, ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడా, స్వస్థత లేని వాళ్ళకి స్వస్థతనివ్వడా, దయ్యాలతో పీడించబడుతున్న వారిని విడిపించడా, రోగముల చేత బాధించబడుతున్న వారిని విడిపించడా? విడిపించను అని దేవుడు చెప్పాడా? మన దేహానికి అలాగే మన ఆత్మకు రెండింటికి దేవుడు విడుదలను ప్రకటించినాడు. ఈ భూమి మీద అయితే సమస్యలలో, శోధనలలో, భారాలలోనే విశ్రాంతినిస్తాడు. ఈ లోకాన్ని వదిలిపెడితే ఏ భారము లేని పరిపూర్ణ విశ్రాంతిని ఇస్తాడు కదా. మరణించిన వారి గురించి ఏం చెప్పబడుతోంది చూడండి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం అనుకుంటాను. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములను మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. ఈ లోకములో కలిగే విశ్రాంతి, విడుదల తాత్కాలికమైనది. సమస్యలలోనే, బంధకాల మధ్యలోనే, భారాల మధ్యలోనే దేవుడు ఏం చేస్తాడు? విశ్రాంతినిస్తూ ఉంటాడు. అయితే రాబోయే విశ్రాంతి, మన ఆత్మకు కలగబోయే విశ్రాంతి, అది శాశ్వత విశ్రాంతి, బంధకాలే లేని విశ్రాంతి. ఈరోజు ఒక రోగం పోతే మరలా ఇంకొక రోగం వస్తుంది, ఓ భయం పోతే ఇంకొక భయం వస్తుంది, ఒక కష్టం పోతే ఇంకొక కష్టం వస్తుంది కదా. ఇక్కడ సమస్యల మధ్యలో దేవుడు విశ్రాంతినిస్తాడు, సమస్యల మధ్యలోనే విడుదలనిస్తాడు. అయితే ఒకరోజు రాబోతోంది, ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత మనం ఆత్మలోకి వెళ్ళిపోయినప్పుడు అసలు సమస్యలే లేని స్థలంలో నిత్య విశ్రాంతి పొందుతాం. కాబట్టి శరీరానికి, ఆత్మకు, రెండింటికి ఈ లోకంలో, పరలోకంలో దేవుడు విశ్రాంతిని వాగ్దానం చేశాడు. కనుక ప్రియ దేవుని పిల్లారా, అందరూ ఆ విశ్రాంతిని పొందుకోవాలి. అయితే ఇప్పుడు 3% మంది, 1% మంది మాత్రమే, 4లో 1 వంతు మాత్రమే విశ్రమిస్తున్నారు, విశ్రాంతిని పొందారు. కుటుంబంలో 4 ఉంటే ఒక్కడే మారు మనసు పొందినాడు. ఏమంటారు? లెక్కలు చూడండి. ఎక్కడైనా ఓ ఇంటిలో 4 ఉంటే 2 పిల్లలు, 2 భార్యాభర్తలు, వాళ్ళల్లో ఎవడు ఒకరు మారు మనసు పొంది ఉంటారు. మరి మిగతా 3 సంగతి ఏమిటి? వారెప్పుడు పాప భారాల నుంచి విడుదల పొందాలి, వారెప్పుడు శత్రువు నుంచి విడుదల పొందాలి. ఇంతకు శత్రువు అంటే ఎవరో చెప్పాలి మీకు. ఎనిమి అంటే ఎవరనంటే మన ధన మాన ప్రాణాలను దోచుకునేవాడే మన శత్రువు. అదే మన శత్రువు. అత్త కాదు శత్రువు, కోడళ్ళకి అత్తలే కదా శత్రువులు. కోడళ్ళకి అత్తల శత్రువులు కొన్నిసార్లు పిల్లలకు తల్లిదండ్రుల శత్రువులుగా భావిస్తుంటారు, తోబుట్టువులను శత్రువులుగా భావిస్తుంటారు. నిజానికి వారు కాదు శత్రువులు. అర్థమవుతుందా? దుష్టుడు మన శత్రువు, దొరలవాట్లు మన శత్రువు,
శత్రువుకు డెఫినేషన్ చెప్పాను కదా, మన ధనమును మానమును ప్రాణమును దోచుకునేవాడు, నాశనం చేసేవాడు, మనల్ని కృంగదోసి పడద్రోసేవి ఏవో అవే మన శత్రువు. అర్థమవుతుందా? మన ధనాన్ని, ఈరోజు ప్రజల యొక్క ధనాన్ని పాడు చేస్తుంది దురలవాట్లు అని చెప్పాలి. సినిమాలు, రాజకీయాలు, ఇంకా మత్తు పదార్థాలు, చెడ్డ స్నేహితులు, జోదాలు మనుషుల ధనాన్ని పాడు చేసి ఇంతెత్తులో ఉన్నాలని అధోపాతాళంలో పడేస్తున్నాయి. నిజమైన శత్రువు అది నీ పక్కింటోడు కాదు, మీ అమ్మ కాదు, మీ నాన్న కాదు, నీ తోబుట్టువు కాదు, మీ అత్త కాదు, మామ కాదు. నిజమైన శత్రువు ఎవరు అని అంటే, నీ ధనమును మానమును ప్రాణమును దోచుకునేవారెవరో, కూలదోసేవారెవరో, నిన్ను పాతనం చేసి పాడు చేసేది ఏమిటో అది నీ శత్రువు. దాన్ని గుర్తించాలి నీవు. అర్థమవుతుందా? దుష్ట స్నేహాలు, దురలవాట్లు, వ్యభిచారం, జారత్వం, త్రాగుడు, గర్వం, కలహం, మోసం, ధనాపేక్ష, ఇవన్నీ మన శత్రువులండి. వాటిని శత్రువులుగా ఎంతమంది చూస్తున్నారు? పెంచి పెద్ద చేసిన అమ్మను శత్రువుగా చూస్తారు. నిన్ను చక్కబెట్టాలని గద్దించే నాన్నను శత్రువుగా చూస్తావు నువ్వు. నీ ఆత్మను సరిచేసే దైవజనులను శత్రువులుగా చూస్తారు కొందరు. నీకు కష్టం నష్టం వస్తే కన్నీరు గర్చే తోబుట్టువులను శత్రువులుగా చూస్తుంటారు. కాదు, నీలో ఉన్న స్వార్థం నీ శత్రువు, నీలో ఉన్న ధనాపేక్ష నీ శత్రువు, నిన్ను నాశనం చేసే నీ గర్వం నీ శత్రువు, చెప్పిన మాట వినకుండా అవిధేయత, ఎదురు తిరిగే అవిధేయత ఉందే, తిరుగుబాటు తత్వం ఉందే, అది నీ శత్రువు. ప్రార్థనాహీనత నీ శత్రువు, భక్తిహీనత నీ శత్రువు, దురాశ నీ శత్రువు, లోకాశలు నీ శత్రువు, ధనాపేక్ష నీ శత్రువు. ధనం మంచిదే, కానీ ధనాపేక్షతో ఎన్ని దుర్మార్గాలు చేస్తున్నారు ఇప్పుడు. ఒక్క రాత్రిలో డబ్బులు సంపాదించాలి అని ఎంతమంది అడ్డదారులు దొక్కుతూ ఆ ధనాపేక్షతో నాశనం అయిపోతున్నారు. పేతురు భక్తుడు ఏమన్నాడు? ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ఒకడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ఒక్క రాత్రిలో బాగా డబ్బులు సంపాదించాలని బెట్టింగులకు అలవాటు పడ్డాడు. బెట్టింగులకి అలా బెట్టింగులు పెట్టి 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 డబ్బులన్నీ పోగొట్టుకొని అప్పులు అయిపోయినాయి. అందుకని అప్పులు కనుక కట్టకపోతే నిన్ను చంపుతామని వార్నింగ్ ఇచ్చారు. అందుకని కంపల్సరీగా అప్పు కట్టాల్సి వస్తే ఏం చేయాలో ఆలోచిస్తా ఎక్కడ డబ్బు పుట్టకపోతే వాడికి ఒక దుర్బుద్ధి పుట్టింది. వారం రోజుల్లో వాళ్ళ అక్క పెళ్లి జరగబోతుందట. వాళ్ళమ్మ 60 లక్షలు ఎంతో దాచిపెట్టిందంట బీరువాలు. ఆ డబ్బులు తీసుకోవటానికి వాడు ప్రయత్నం చేశాడు. మరి తీసేస్తే ఆ వారం రోజుల్లో పెళ్ళుంటే ఇంట్లో ఉన్నదే 3, నాన్న చనిపోయాడు, అమ్మ విధవరాలు, అక్క, వీడు, డబ్బు పోతే ఎట్టపోయినట్టు. కాబట్టి నేను దొరికిపోకుండా ఉండడం ఏం చేయాలని వాళ్ళ అమ్మ అక్కని ఇద్దరిని చంపడానికి ప్లాన్ చేశాడు. ఎవడు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. వాడికే ₹1,00,000 పైగా జీతం, కానీ వాడిలో ఉందో దురాశ. అర్ధరాత్రిలోనే కోటీశ్వరుణ్ణి అయిపోవాలని బెట్టింగ్లు కట్టడానికి ఇష్టపడి అలవాటు పడిపోయి పొద్దున్నే డ్యూటీకి వెళ్తున్నా పొయ్యి మీద అన్నం ఉడుకుతుంటే విషం తీసుకొచ్చి అన్నంలో పోసేసాడట. ఉడుకుతున్న అన్నం. వాడు బాక్స్లో అన్నం పెట్టుకొని వెళ్తామ్మా, నేను ఈరోజు బాక్స్ పెట్టుకున్నా, నేను వెళ్తున్నా, మీరు తినండి అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోగానే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసాడట. వాడు వెళ్ళిపోయిన అర్ధగంటకి అమ్మ అక్క ఇద్దరు కూడా భోజనం పెట్టుకొని తిన్నారు. పెళ్లి కోసం సిద్ధపడుతున్న ఆడపిల్లలు ఇంత తింటారు కదా, తినక సన్నగా ఉండాలి, పెళ్ళైనాక డ్రమ్ అయిపోయినా పర్వాలేదని. పెళ్ళికి ముందు మాత్రం సన్నగా ఉండాలి, పెళ్ళి అయిపోయినాక 3 ముళ్ళు పెడితే అప్పుడు డ్రమ్ అయిపోయినా ఆల్రెడీ కట్టాడుగా, వదిలేదు లేదు పాడలేదు, అప్పుడు ఎంత ఏం తినొచ్చు అన్నట్టు. ఆడపిల్లలు పెళ్లిగాని వాళ్ళు భలే నాజుగ్గా తయారవటానికి కొంచెం కొంచెం తింటారు. ఈ కొంచెం కొంచెం తినటం వలన మనిషికి పెద్దగా రోగ నిరోధక శక్తి లేక సన్నగా ఉండింది. ఎప్పుడైతే తినిందో తల్లి తట్టుకోగలిగింది, కానీ కూతురు తట్టుకోలేక ఆ విష ప్రభావానికి నొరగలు గక్కుకుంటూ పడి చచ్చిపోయింది. వీళ్ళమ్మ కూడా తినింది అన్నం. ఆమె కొంచెం బలంగా ఉండడం వలన విషయం మెల్లగా ఆమె మీద ప్రభావం చూపిస్తూ ఉంది. కొంచెం తల తిరిగిపోతుంది, కడుపు తిరిగిపోతుంది, కూతురేమో చచ్చిపోయింది. అందుకని కొడుకు ఫోన్ చేస్తుందట. వీళ్ళు ఫోన్ చేస్తారని తెలిసి ఆడు ముందే ఆపేసేసుకున్నాడు సెల్ ఫోన్. ఎందుకు? నేను ఫోన్ ఎత్తకపోతే వీళ్ళు చస్తారు,
ఈ డబ్బు నేను దొంగతనం చేసేయచ్చు, అప్పుడు నన్ను ఎవరు అడగరు అనేది వీడి ప్లాన్. వెళ్ళిపోయి సాయంత్రం 4 గంటల వరకు ఫోన్ ఎత్తలు, వాడు స్విచ్ ఆన్ చేయలేదు. ఈలోపు వాళ్ళమ్మ కొట్టి 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 కొట్టి, ఇక్కడేమో చచ్చిపోయిన శవం, ఈమె కూడా చచ్చిపోయే పరిస్థితి. అందుకని కొడుకు ఫోన్ కోసం ట్రై చేస్తుంది. ఇంకెవరినైనా పిలుచుంటే పాపం వాళ్ళు గబగబా హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉండేవారు. ఆమె కాకపోతే ఈమైనా బ్రతికుండి ఉండేది. ఎప్పుడైతే సాయంత్రం వరకు కంటిన్యూస్గా చేస్తాందో 4 గంటలకు అంతా అనుకున్న పని అయిపోయి ఉంటుందని వాడు స్విచ్ ఆన్ చేశాడట. ఫస్ట్ ఫోన్ అమ్మ ఫోన్ నుంచి వస్తాను. అబ్బా, మా అమ్మ ఫోన్ నుండి వస్తుంది, మా అమ్మ చేస్తుందా, చచ్చిపోయిన వార్త చెప్పడానికి పక్కన వాళ్ళు ఎవరైనా చేస్తున్నారా అని వాడు ఫోన్ ఎత్తాడంటండి. ఫోన్ ఎత్తితే వాళ్ళ అమ్మ, బాబు అన్నం తిన్నావా అనిందంటండి. ఫస్ట్ మాట, బాబు అన్నం తిన్నావా. అప్పుడు వాడు అన్నాడంటే, లేదమ్మా ఆఫీస్ పనిలో పడిపోయి తింటాం మర్చిపోయానమ్మా. అమ్మ పోనీలే, తినలేదుగా నాయన, తినలేదుగా నాయన. ఏమ్మా మీరిద్దరు తినలేదా అన్నాడట. ఇటు అక్క తినిందిరా, నేను కూడా తిన్నానురా. అక్క వెంటనే నొరగలు కక్కొని చచ్చిపోయిందిరా. నువ్వు అన్నం తింటావేమోనని కొడతా ఉన్నాను రా ఫోను. అన్నం తినబాకు నాన్న, అన్నంలో విషయం కలిసిందిరా, అక్క చచ్చిపోయిందిరా. నీకోసమే తింటావేమోనని తినొద్దని చెప్పడానికి నేను ఫోన్ చేస్తున్నాను నాన్న, తినబాకురా అంటూ చచ్చిపోయిందంట ఆవిడ కూడా. జరిగిన సంగతి అంతా చూసి మేనమామ వచ్చాడు. వీడు అడ్డదారులు దొక్కుతున్నాడని మేనమామకు కొంత ఇన్ఫర్మేషన్ ఉండింది. ఇద్దరు చచ్చిపోవటం ఏంటి, అన్నంలో విషం కలపటం ఏంటి, వీడి మీద నాకేదో అనుమానం ఉందని పోలీసులకి చెబితే తీసుకెళ్ళిపోయి ఇంటరాగేట్ చేస్తే, ఇదిగో నేను బెట్టింగ్లకు అలవాటు పడ్డాను, ఎక్కువ డబ్బు కావాల్సి వచ్చింది, వాళ్ళు నన్ను చంపుతామంటున్నారు, అందుకని అక్క పెళ్లి కోసం దాచిపెట్టిన డబ్బులు దొంగతనం చేయటానికి ఎవరు అడగకూడదని, ఎవరికి అనుమానం రాకూడదని నేనే ఈ పని చేశాను. ఓరే దుర్మార్గుడా. పోలీసు వాళ్ళు తీసుకెళ్లి కటకటాల వెనక పడేశారు. ఉద్యోగం పోయింది. అక్కను అమ్మను పాతి పెట్టే దిక్కు కూడా లేదు. మేనమామూలు బంధువులు ఎవరో వచ్చి పాతి పెట్టుకున్నారు. పచ్చని ఇంటిలో చక్కని శుభకార్యం జరగవలసిన చోట ఇద్దరు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈడేమో జీవోత్సవంలాగా జైల్లో ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, వాడి శత్రువు ఎవరు? వాడి ధనమును మానమును ప్రాణమును నాశనం చేసిన, వాడిని కూలదోసిన, వాడి ఉద్యోగాన్ని పాడు చేసిన, వాడికి మనశ్శాంతి లేకుండా నరహంతకుడిగా అపరాధ భారంతో కుళ్ళి కుళ్ళి చచ్చేటట్టు చేసిన శత్రువు ఎవరో చెప్పనా? ధనాపేక్ష. ధనాపేక్ష. ఎవరు అనుకుంటున్నావు నీ శత్రువు? నీ మంచి కోరి నిన్ను గద్దించే వారిని శత్రువుగా చూస్తున్నావా? నీ కాలుకు చుట్టుకున్న పాము లాంటి పాపాన్ని మాత్రం మిత్రుడిగా చూస్తున్నావా? ఇంట్లో ఒంట్లో పెట్టుకొని నిన్ను నాశనం చేసే వాటిని శత్రువుగా నువ్వు చూడలేకపోతే నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావు. మనుషుల్ని శత్రువులుగా చూస్తున్నావు. దొరలవాట్లను, దుష్టత్వాన్ని, గర్వాన్ని, వ్యభిచారాన్ని, మోసాన్ని, అబద్ధాలను, అసత్యాన్ని మాత్రం మిత్రులుగా భావిస్తున్నారా? సినిమా యాక్టర్లని, రాజకీయాలని మిత్రులుగా భావిస్తున్నారా? ధనాపేక్షని మిత్రులుగా భావిస్తున్నారా? జాగ్రత్త. కాలుకు చుట్టుకున్న పాము కరవక మానదని, ఏ రోజైనా పాపం మన జీవితాలను పాడు చేయక మానదు. శత్రువు ఎవరో గుర్తించాలా, ఆ శత్రువును సంహరించాలా, ఆ శత్రువును ఓడించాలా. అందుకు కావాలి నీకు దేవుని శక్తి, అందుకు కావాలి నీకు ప్రార్థన, అందుకు కావాలి నీకు దైవ సన్నిధి, అందుకు కావాలి నీకు విశ్వాసం, అందుకు కావాలి నీకు విధేయత. అవన్నీ దొరికేది దేవుని మందిరంలో. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్ప. రారు దేవుని మందిరానికి. అస్తమానం వెబ్ సిరీసు, సినిమాలు, సీరియళ్ళు ఇందులో వచ్చే అన్నీ చూస్తుంటారు. ఏం నేర్పిస్తాయి అవి? పాపాన్ని నేర్పిస్తాయి, అందంగా చూపిస్తాయి. ఈరోజు పిల్లలకు, పెద్దలకు, యవనులకు, వృద్ధులకు సైతం పాపాన్ని అందంగా చూపిస్తుంది. షుగర్ కోటేసి, లోపల విషం ఉండి పైన షుగర్ పూసినంత మాత్రాన విషం చంపకుండా పోతుందా? లోపల విషం ఉంది, పైన ఏమో షుగర్ కోటేశారు. పైన తీయగా ఉందని నోట్లో పెట్టుకుంటే ఆ తీపి తర్వాత చేదు తగలదా? చాలా మంది షుగర్ కోటెడ్ పాయిజన్ని తిన్నట్టుగా అందంగా కథలల్లిన పాపాన్ని అనుభవించడానికి పరుగులెడుతున్నారు. నా ప్రియ దేవుని పిల్లారా, పిల్లలకి, యవనులకి, పెద్దలకి చెబుతున్నా, నీ శత్రువు ఎవరో నువ్వు గుర్తించాలి. మొదట నిన్ను నాశనం చేసేది ఎవరో,
నీ పరువు ప్రతిష్టల్ని పాడు చేసేది ఎవరో? నీ పవిత్రతను పాడు చేసేది ఎవరో? నీ విలువైన జీవితాన్ని, కుటుంబాన్ని, చదువును, మనశ్శాంతిని పాడు చేసి చివరికి నీ ఆత్మను విశ్రాంతి లేని స్థలానికి లాక్కెళ్ళేది ఎవరో? నీకు అర్థమవ్వాలి. షుగర్ కోట్ వేసినంత మాత్రాన పాయిజన్ షుగర్ అయిపోదు, శత్రువు మిత్రుడైపోడు. నా ప్రియ దేవుని పిల్లారా, శత్రువును గ్రహించాలి, గుర్తించాలి. నువ్వు విశ్రాంతి పొందాలా. శత్రువు చేతిలో ఉన్నవాడికి ఎప్పుడైనా విశ్రాంతి కలుగుతుందా? రాత్రైనా పగలైనా. అట్లాగే పాపం చేతిలో బందీ అయిన వారు, దురలవాట్ల చేతిలో బందీలైన వారు విశ్రాంతి పొందలేరు, పరలోకం చేరలేరు. అర్థమవుతుందా? దేవుని యొక్క ఆత్మ ద్వారా ప్రతి దోషాన్ని నువ్వు జయించగలగాలి. విశ్రామం లేని స్థలానికి మనం వెళ్తాం. లేకపోతే చూడండి 20వ అధ్యాయమా 21వ అధ్యాయం గనక మీరు చూస్తే అక్కడ 8వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. పిరిగివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. అంతేనా? 22వ అధ్యాయము 8వ వచనం కూడా చూడండి. 22వ అధ్యాయము 15వ వచనం. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపట నుందురు. అర్థమైందా? కుక్కలు ఎవరు? మరి నక్కల సంగతి ఏంటి? గాడిదల సంగతి ఏంటి? మిగతా అన్ని లక్షణాలే కదా. ఏమన్నా పేర్లు ఉన్నాయి అక్కడ? ఆ దేశమోడు, ఈ కులమోడు, ఆ మతమోడు అని రాశారు అక్కడ. రాసినవన్నీ మన లక్షణాలే. అర్థమైందా? మనకు విశ్రాంతి లేని స్థలం ఏదైనా ఉంది అని అంటే అది నిత్య నరకమే. ఎందుకని? ఇక్కడైతే ఎన్ని బాధలు ఉన్నా కాసేపు మెలుక్కుంటాం, కాసేపు పండుకుంటాం. పడుకున్నప్పుడైనా బాధలు మర్చిపోతాం. అవునా కదా? నరకంలో పడుకోటాలు ఉండవు. ఎందుకని? యుగ యుగములు ఏడ్పును, పండ్లు కొరుకుటయు, రొమ్ము కొట్టుకునుటయు, కేకలు వేయుటయు ఉండును. అక్కడ విశ్రాంతి దొరకదు. విశ్రాంతి లేని స్థలం, యుగ యుగములు ఆత్మలు అలమటించే స్థలం. అక్కడ విశ్రాంతే లేదు. అర్థమైందా? అక్కడ నెమ్మదే లేదు, అక్కడ విడుదలే లేదు. ఆ విశ్రాంతి లేని స్థలానికి నువ్వు వెళ్ళకూడదు. వెళ్ళకుండా ఉండాలి అని అంటే నీ శత్రువును నువ్వు జయించాలి. ఇక్కడ ఆ కులం, ఈ కులం, ఆ పేరు, ఈ పేరు ఏం రాయిలా. పిరికివారు, ఇదేమిటి? ఓ లక్షణం. అవునా కదా? తర్వాత అవిశ్వాసులు అంటే విశ్వాసం లేని వారు. విశ్వాసం అంటే ఏంటి? కనపడకపోయినా ఉన్నాయని నమ్మడం. అన్నీ కనపడవు. గాలి కనపడుతుందా? పరలోకం కనపడుద్దా? దేవుడు కనపడతాడా? నీ ఆత్మ కనపడుతుందా? నరకం కనపడుతుందా? పాతాళం కనపడుతుందా? కనపడకపోతే లేనట్టేనా? ఉంటే చూపించు అంటారు కొంతమంది. ఉంటే చూపించు. నువ్వు పాతాళం. అవిశ్వాసులు మాట్లాడే మాట. దేవుడు దానే చూడలేకపోతాడు. దేవుడు దాకా పోయావు. 1000 క్యాండిల్ బల్బు చూస్తేనే రింగులు రింగులు కనపడతాయి నల్లగా. ఇంకాస్త ఎక్కువ చూసామనుకో కళ్ళు కూడా పోతాయి. మధ్యాహ్నం సూర్యుని చూడు. లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుని చూడలేవు నువ్వు. 1000 క్యాండిల్ బల్బుని చూడలేవు. కోటి సూర్యుల తేజస్సుతో ప్రకాశిస్తున్న దేవుణ్ణి చూడగలవా నువ్వు? చూసి బతకగలవా నువ్వు? చూడకుండానే నమ్మాలి కొన్ని. మీ ముత్తతాతను చూసావా? చూడకుండా నమ్మట్లా? ఎవరు చెప్తే? మీ అమ్మ చెప్తే, మీ నాన్న చెప్తే. నమ్మదగిన వ్యక్తులు చెప్పినప్పుడు కొన్ని కంటికి కనపడనివి కూడా నమ్మాలి. నీలో ఆత్మ ఉందని నమ్మాలి. నీ చుట్టూ గాలి ఉందని నమ్మాలి. అవి కంటికి కనపడవు. కనపడకపోయినా నమ్మాలి. నమ్మడమే విశ్వాసం అన్నాడు దేవుడు. నీ ఆత్మక్షేమం కొరకు దేవుడు చెప్పిన సత్యాన్ని నమ్మాలి. దేవుడు ఉంటే నాకు చూపించు, ఆత్మ ఉంటే నాకు చూపించు, పాతాళాన్ని నాకు చూపించు. కనపడవు కానీ ఉన్నాయి. ఎంత సహజమంటే గాలి కనపడకపోయినా ఉందని ఎలా నమ్ముతున్నావో, అనుభవిస్తున్నావో. ఇప్పుడు కనపడదు కానీ సచ్చినాక కనపడతాయి అన్ని. 9 నెలలు మనం కడుపులో ఉన్నా, నేను ఎక్కడికి పోయిన ఈ సంగతి చెప్తుంటాను. 9 నెలలు కడుపులో ఉన్నా మనము మోస్తున్న అమ్మను చూడలేదు, పోషిస్తున్న నాన్నను చూడలేదు, మనకంటే ముందు పుట్టిన అన్నలను, అక్కలను చూడలేదు, మన ఇల్లు, మన ఇంట్లో ఉన్న వస్తువులు మనం చూడలేదు.
9 నెలలు నిండిన తర్వాత కడుపులో నుంచి బయటకు వస్తే అప్పుడు మోస్తున్న అమ్మ కనపడిద్ది, పోషించిన నాన్న కనపడతాడు, నీకంటే ముందు పుట్టిన సోదరులు కనపడతారు, నీ ఇంట్లో ఉన్న వస్తువులు ఈ లోకం కనపడిద్ది. కడుపులో ఉంటే ఎట్ట కనపడిద్ది? అట్టాగే ఈ శరీరంలో ఉంటే ఆ లోకం కనపడదు. ఈ శరీరాన్ని వదిలిపెడితే వద్దన్నా కనపడిద్ది ఆ లోకం, వద్దన్నా కనపడిద్దండి ఆ లోకం. అక్కడికే పోవాలి. మరి ఏమంటారు? ఈ దేహాన్ని వదిలిపెడితే నువ్వు కనపడేది, నువ్వు నిలబడవలసింది దేవుని ఎదుటనే, పాతాళములోనే. దేవుని ఎదుట నిలవబడితే విశ్రాంతి. దేవుడి దగ్గర వెళ్లకుండా పాతాళానికి వెళితే అక్కడే యాతన. అర్థమైందా? ధనవంతుడు పాతాళానికి వెళ్ళి అబ్రహాంతో ఏమన్నాడో కదా, నేను ఇక్కడ యాతన పడుచున్నాను. విశ్రాంతి, యాతన. ఎందుకు విశ్రాంతిలో ప్రవేశించలేదు? నీ శత్రువు ఎవరో నీకు అర్థం కాలా? ఆ శత్రువు మీద జయం నీకు లేదు, విశ్రాంతి ఇచ్చే దేవుడు నీకు లేడు. అందుకే విశ్రాంతి కోసం నువ్వు అడగలేదు గనక, దేవుని తట్టు చూడలేదు గనక, దేవునికి ప్రార్థించలేదు గనక, పోరాడలేదు గనక, నీకు విశ్రాంతి దొరకలేదు గనక, నువ్వు బానిసవు గనక నువ్వు ఏడ్చబడతావు, పాతాళంలో ఒక మూలకు తోయబడతావు. అక్కడ విశ్రాంతి ఉండదు. ఎక్కడ ఉండదు, అక్కడ ఉండదు. పాపం చేసేవాడికి, దొరలవాట్లలో ఉన్నవాడికి ఎక్కడ ఉండదు, అక్కడ ఉండదు విశ్రాంతి. దేవుని దగ్గరికి వస్తే ఇక్కడ విశ్రాంతి, అక్కడ విశ్రాంతి ఇస్తాడు. ఇది తాత్కాలిక విశ్రాంతి, అది శాశ్వత విశ్రాంతి. ఇది శరీరంలో కష్టాల మధ్య విశ్రాంతి, అసలు కష్టాలే లేని, శరీరమే లేని చోట విశ్రాంతి. ఈ రెండు విశ్రాంతులు నువ్వు స్వతంత్రించుకోవాలని ప్రభువు కోరుకుంటున్నాడు. శత్రువును గ్రహించావా? శత్రువు అనంటే ఇక్కడ పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యమైన మాటలు మాట్లాడేవారు, అసహ్యమైన దృశ్యాలు చూసేవారు, అసహ్యమైన పనులు చేసేవారే అసహ్యులు. కొంతమంది అసహ్యమైన పనులు చేస్తారు, అసహ్యమైనవి చూస్తుంటారు. వాళ్ళు చేసే పనులు బయటికి కనబడితే కన్న తల్లిదండ్రులు కూడా ఛీ అనుకునే పనులు ఆనందంగా చేస్తుంటారు. అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధకులు, అబద్ధికులందరూ విశ్రాంతి లేని యాతనకలమైన స్థలానికి పోతారు. ఇవి లక్షణాలు. ఏ కులం వాడుకుంటాయి, ఏ మతం వాడుకుంటాయి, ఏ దేశం వాడుకుంటాయి, ఎవడుకుండవు. అన్నీ లేకపోతే కొన్నైనా ఉంటాయి కదా, ఒకటన్నా ఉంటాయి. కల్పించుకున్న విగ్రహాలు, కథలన్నీ అబద్ధాలే. వాటిని ప్రేమించి జరిగించకూడదు. సత్యం ఏమిటంటారు? దేవుని మాటే సత్యం, దేవుడే సత్యం. మనుషులు కల్పించిన కల్పన కథలన్నీ అబద్ధాలే. వాటిని ప్రేమించి జరిగించే వారందరూ విశ్రాంతి లేని యాతనకరమైన స్థలంలోకి వెళ్తారు. అక్కడ చుక్క నీరు కూడా దొరకని పరిస్థితి. ఇవన్నీ లక్షణాలే. ఈ లక్షణాలు ఎవరికున్నా సరే వారు విశ్రాంతిని పొందలేరు. కనుక ఈ లక్షణములనే శత్రువులుగా భావించి ఈ ప్రతి లక్షణాన్ని జయించిన వాడే ఈ లోకంలో పరలోకంలో విశ్రమిస్తాడు. దేవుని పిల్లారా, వీటన్నిటిలో ఒకటి మీకు గుర్తు చేసి ముందుకు సాగుతా. ఇక్కడ అన్ని లక్షణాలు చెప్తూ ఒక జంతువు పేరు చెప్పాడు. ఏంటది? కుక్కలు అన్నాడు. మరి నక్కలో ఇందాక అడిగాను కదా, గాడిదల సంగతో. కుక్కలు అంటే దేవుడికి అంత కష్టమా, అంత పగ? మరి గాడిదలు, నక్కలు, గుర్రాలు, ఒంటెలు వాటి సంగతో అని అంటే అసలు జంతువులకి పాపపుణ్యాలు లేవు, పరలోకం నరకాలు లేవు. వాటికి ప్రాణం, దేహం మాత్రమే ఉంది. మానవుడికి ప్రాణము, దేహము, ఆత్మ ఉన్నాయి. కాబట్టి పరలోకమైన, పాతాళమైన మనుషుల ఆత్మలకే తప్ప జంతువులకు, మొక్కలకు కాదు. మరి ఈ కుక్కల సంగతి ఏమిటి? ఇది కూడా ఓ లక్షణమే, కుక్కలాంటి లక్షణం. అదేమిటంటే కక్కిన వాంతికిని తినుట కుక్కకు కనపడే మొదటి లక్షణం. చాలా చోట్ల బైబిల్లో కక్కిన వాంతికిని తినే కుక్కలాగా, కడగబడిన పంది మరలా బురదలో దొర్లినట్లు అని 2 జంతువుల గురించి చెప్పటం జరిగింది. తిండిపోతులు కుక్కల్లాగా తిండి కొరకు ఆతురపడతారని యెషయా గ్రంథం 56వ అధ్యాయంలో వారు తిండికి కుక్కల్లాగా ఆతురత పడతారట. చూడండి, ఆ మాట కూడా యెషయా గ్రంథము 56వ అధ్యాయము చూడండి నా ప్రియ దేవుని పిల్లారా. కుక్కలు తిండికి 11వ వచనం, 56:11 యెషయా గ్రంథం. కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినినను వాటికి తృప్తి లేదు. చాలే, ఆ కిందకు పోకుండా ఆ ఒక్కలైనా చదవండి.
ఎవరులే కాదు, ఇప్పుడు అందరు అట్టాటోళ్ళు అయిపోయారు. అందుకని ఆ ఒక్క లైన్ చదవండి, కుక్క లక్షణం మీకు తెలిసిపోదు. కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినినను. తృప్తి లేని జీవితం కుక్క జీవితం. దానికి అసలు నీకు చాలు అందదు, నువ్వు 24 గంటలు పెట్టి 24 గంటలు తింటనే ఉంటుంది. తృప్తి అనేది ఉండదు. ఒక తిండి విషయంలోనే కాదు, కొంతమంది శరీర కోరికలు నెరవేర్చుకునే విషయంలో తృప్తి ఉండదు. డబ్బు విషయంలో తృప్తి ఉండదు, వస్తువుల విషయంలో తృప్తి ఉండదు, అధికారం విషయంలో తృప్తి ఉండదు. చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది, వినుడి చేత చెవుకు తృప్తి లేదట, అనుభవించడం చేత శరీరానికి తృప్తి లేదు. ఈ తృప్తి లేని వాళ్ళందరూ కుక్కలతో సమానం. కుక్క లక్షణం ఏమిటి అని అంటే తృప్తి లేకపోవుట. ఎంత తిన్నా వాటికి తృప్తి ఉండదు. అట్లాగే మనం కూడా తృప్తి లేని జీవితాలు జీవిస్తున్నారు. అందుకే పౌలు భక్తుడు తిమోతికి రాస్తే ఏమన్నాడు? సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధకం. కొంత ఉన్నదాంతో తృప్తి ఉండాలి. కొంతమందికి తృప్తి ఉండదు, పాపం చేసిన తృప్తి ఉండదు. భార్యను వదిలేస్తారు, ఇంకో భర్తను చూస్తారు, ఈ భర్తను వదిలేస్తారు, ఇంకో భర్తను చూస్తారు. అట్లా తృప్తి లేకుండా పాపం చేస్తుంటారు. పాపం విషయంలో, తిండి విషయంలో, సంపాదన విషయంలో తృప్తి లేనివారు రాత్రింబవళ్ళు. నా ప్రియ దేవుని పిల్లారా, కక్కిన వాంతికిని తిరిగి తినేవారు. చాలా మంది విశ్వాసులు ఈ కేటగిరీలోకి వస్తున్నారు. ముందు వారు బాగానే రక్షించబడతారు, పాపాన్ని అసహ్యించుకుంటారు, సినిమాలను అసహ్యించుకుంటారు, చెడ్డ స్నేహాలను అసహ్యించుకుంటారు, లంచాలను అసహ్యించుకుంటారు. 4 రోజులు పోయిన తర్వాత దాన్నే మరలా తీసుకుంటారు, ఆ సినిమాలే మరలా చూస్తుంటారు. నాకు కొంతమందికి తెలుసు, మారు మనసు పొందిన కొత్తలో టీవీలు అమ్మేసేశారు. ఎందుకని? సీరియల్ చూడాల్సి వస్తుంది, సినిమాలు చూడాల్సి వస్తుంది, అవి చూసి మేము నాశనం అయ్యాం, మా పిల్లలు కూడా నాశనం అయ్యారని వాక్యం వినగానే పాపం విషయమైన పశ్చాత్తాపం కలిగి టీవీలు అమ్మేసిన వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైతే అమ్మేసేసి పరిశుద్ధంగా ఉన్నారో వారి పిల్లలు బాగా చదువుకోవటం, వాళ్ళ ఆస్తి పెరగటం, వాళ్ళ పేరు పెరగటం, వాళ్ళ భక్తి ప్రార్థనలు పెరగటం మొదలైనవి. అప్పుడేమో డబ్బా టీవీలు. 4 రోజులు పోయిన తర్వాత ఏమో ఫ్లాట్ టీవీలు వచ్చినాయి, అట్ట ముక్కల్లాగా గోడలు కంటించుకునే టీవీలు. వాక్యం చూద్దామని తీసుకున్నారట టీవీ. ఒక ఇంటికి పోయారు, వాళ్ళ ఇంట్లో టీవీ పెట్టుకున్నారు. ఎందుకమ్మా టీవీ కొన్నారు? ఆ మధ్య అమ్మేసేశారు కదా 5-6 సంవత్సరాల క్రితం, మరలా ఎందుకమ్మా టీవీ కొన్నారు అన్నాను. అయ్యగారు, అదేమో డబ్బా టీవీ, ఇదేమో గోడ కంటించుకునే టీవీ. ఏంటమ్మా తేడా? అందులో వస్తా ఇందులో వస్తా. కాదు మీరు అనుకోబాకండి అయ్యగారు, పొరపాటున వాక్యం వినటానికి కొనుక్కున్నా. ఆరాధన ఛానల్ కోసం, సువార్త ఛానల్ కోసం, రక్షణ ఛానల్ కోసం కొనుక్కున్నాం అయ్యగారు, వాక్యం చూద్దామని. నేను అనుకున్నాను ఈరోజు వాక్యం రేపు ఏమైద్దోనమ్మా అనుకున్నట్టుగానే 5-6 నెలలు పోయిన తర్వాత ఇంట్లో సినిమాలు సీరియళ్ళు వస్తున్నాయి. సడన్గా వచ్చేసరికి ఇదేంటమ్మా, సువార్త ఛానల్, ఆరాధన ఛానల్, రక్షణ ఛానల్ కోసం కొన్నానన్నావు, ఇప్పుడేంటమ్మా ఇవి వస్తున్నాయి? అయ్యగారు, ఒరే ఆపరా, అయ్యగారు వచ్చాడు, ఒరే ఆపరా, అయ్యగారు వచ్చాడు. అమ్మా, సువార్త ఛానల్ వాక్యం వినటానికని కొనుక్కున్నావు పోయిన దాన్ని, ఇప్పుడేమో పిల్లలు మరలా సినిమాలు సీరియళ్ళు చూస్తున్నారు. మీ ఇంటిలో ప్రార్థన ఉండేది, ఇల్లే దేవాలయంలాగా ఉండేది, ఎటు చూసినా వాక్యాలే, ఇది ఇల్లా మందిరమా అన్నాడు ఒకరోజు, ఇప్పుడేంటమ్మా మరలా సినిమా హాల్ లాగా చేశారు ఇంటిని. వీళ్ళనమాట కుక్కలంటే వీరనమాట. వదిలేసిన దాన్ని మరలా తిరిగి తీసుకునేవాళ్ళు, కక్కిన దాన్ని వద్దనుకున్న దాన్ని మరలా తిరిగి తినేవాళ్ళు. ఒకప్పుడు చెడ్డ స్నేహాలు వద్దంటివి, ప్రేమ వద్దంటివి, అన్యుల ఆచారాలు వద్దంటివి, సినిమాలు సీరియళ్ళు వద్దంటివి, ఈరోజు మరలా అవన్నీ చేస్తుంటివి. అదేమంటే మా పిల్లాడు పెట్టుకున్నాడు, మా పిల్ల పెట్టింది అంటుంటివి. పిల్ల పెడితే నువ్వేం చేస్తున్నావు? కొనటానికి డబ్బులు ఇచ్చింది ఎవరు? ఇల్లు ఎవరిది? పిల్లలు ఎవరి మాట వినాలి? ఇంట్లోకి పాపాన్ని ఎవడు తీసుకొస్తాడు? తెస్తే ఊరుకుంటావా? కుక్కొస్తే బయటికి తరుముతున్నావే, పంది వస్తే బయటికి తరుముతావే, పాము వస్తే బయటికి తరుముతావే. పాము కంటే ప్రమాదం అని తెలీదా? ఎందుకు తరమలేదు బయటకు అంటున్నా? నీకేం జవాబుదారితనం లేదా? పిల్లాడు ఏదైనా అశుద్ధమో మట్టో నోట్లో పెట్టుకుంటే గబక్కన చూస్తే, ఏంట్రా నోట్లో పెట్టుకున్నా, టీ టీ అని కొడతారే. వాడు తీయకుండా కొత్తగా మూసుకుంటాడు నోరు.
అప్పుడు ఏం చేస్తారు? నోట్లో ఏళ్ళు పెట్టి లాగుతారు. వాడు లాగుతుంటే ఊరుకుంటాడా? గట్టిగా కొరుకుతాడు. వాడు కొరికితే కొరుకుతావా అని చెంపలు పగలగొట్టి గౌదరు గట్టిగా ఒత్తి తీ అంటాడు. కక్కురా. ఏ అశుద్ధం నోట్లో పెట్టుకుంటే, మట్టి నోట్లో పెట్టుకుంటే, పేపర్లు ప్లాస్టిక్లు నోట్లో పెట్టుకుంటే వెంటనే తీసావే, జీవితాన్ని నాశనం చేసి పాపానికి బానిసను చేసి నిత్య నరకానికి తీసుకువెళ్ళేది వాడు ఒంట్లో పెట్టుకుంటుంటే తీసే బాధ్యత నీకు లేదా? ఆడుపెట్టాడంటావా? అట్ట ఎన్ని కుటుంబాలు నాశనమైనయో తెలిసినా? అట్లాంటి ఇళ్లల్లో పిల్లలు వ్యభిచారులు అయిపోయినారు, వ్యాధిగ్రస్తులైపోయినారు, ఓడిపోయినారు, చెడిపోయినారు, నష్టపోయినారు. ఇల్లు మరలా దిబ్బల్లాగా మారిపోయినాయి. దేవాలయాల్లాగున్న ఇల్లు ఈరోజు దయ్యాల కొంపల్లాగా అయిపోయినాయి. జాగ్రత్త, నీ శత్రువు ఎవరో నీకు అర్థం కావాలా? కుక్కలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. కుక్క లాంటి లక్షణాలు కలిగిన వారు విశ్రాంతిని పొందలేరు. మారు మనసు పొందిన కొత్తలో నీకు పాపం మీదున్న పగెంత, నీకు పాపం మీదున్న పౌరుషం, ద్వేషం ఎంత? ఈరోజు పాపానికి రాజీ పడిపోయినారా? టెక్నాలజీనా పిల్లల మీదున్న ప్రేమ పాపాన్ని సులువుగా తీసుకుంటుందా? నిప్పు ఎవడినైనా కాలుస్తుంది, పాలు పోసినా పాము కాటేస్తుంది. మీరు పాపముతో రక్తము కారునంతగా పోరాడలేదన్నాడు హెబ్రీ గ్రంథకర్త. మీరు రక్తము కారునంతగా ఇంకను పాపంతో పోరాడలేదు. పాపం శత్రువు అని తెలిస్తే పోరాడతాం. అయ్యగారు ఎవరైనా వస్తారా? చిన్నారా, నాకు ఈయనంటే ఇష్టం లేదు. ఇష్టం లేనప్పుడు ఏం చేస్తామో తెలుసా? తిట్టుకుంటాం. నువ్వు నన్ను తిట్టాలి, నేను నిన్ను తిట్టాలి. ఇంకా కోపం ఎక్కువైంది అనుకో కొట్టుకుంటాం. ఆయన నన్ను కొడతాడు ఒక దెబ్బ, నేను ఆయన ఒక దెబ్బ కొడతాను. ఇంకా కోపం వచ్చింది అనుకో పిసుకుతా గొంతు అంటాం. ఇంకా బాగా కోపం అయిపోతే రక్తం గారేదాకా కొడతా. ఎంత శత్రుత్వం ఉంటే రక్తం దారేదాకా కొట్టేది? తిట్టుకోవటం ఒక లెవెల్, నెట్టుకోవటం ఒక లెవెల్. రక్తం గారేదాకా కొట్టుకున్నప్పుడు ఎప్పుడు కొట్టుకుంటాను తెలుసా? ఈడు బతికితే నాకు ప్రమాదం అన్నప్పుడే వాడిని చంపడానికి నేను ప్రయత్నము చేస్తా. అవునా? వీడు ఉనికొండకూడదు, వీడు బతికొండకూడదు, వీడు బతికితే నన్ను చంపుతాడు అన్నప్పుడే ఎదుటోని నేను చంపగలను. భార్యలను చంపుకుంటున్నా, భార్యలను చంపుకుంటున్నారు, భర్తలను చంపుకుంటున్నారు, అన్నదమ్ములను చంపుకుంటున్నారు, ఇరుగు పొరుగును చంపుకుంటున్నారు, కొన్నిసార్లు పిల్లల్ని చంపుకుంటున్నారు. పాపాన్ని చంపావా? వీళ్ళెవరు నిన్ను చంపరు. పాపం నిన్ను ఈ లోకంలో పరలోకంలో రెండింటా చంపుద్ది, విశ్రాంతి లేకుండా చేస్తుంది. రక్తం కారినంతగా పాపంతో పోరాడావా? పోరాడలేదా? భక్తి అంటే ఇహలోక మాలిన్యం అంటకుండా చూసుకోవటమే. యవనస్తులు పాపంతో పోరాడుతున్నారా? దుప్పటి గప్పి కవర్ చేస్తున్నారు. పైకి భక్తిగా, లోపల యుక్తిగా. అమ్మా నాన్న కనపడ్డప్పుడు ఒకలాగా, అమ్మా నాన్న లేకపోతే ఇంకొకలాగా. లాక్కుల మీద లాక్కులు పెట్టేస్తారు. ఐరిస్ లాక్కు, ఎందుకంటే ఏళ్ళు లాక్కు పెడితే పండుకున్నప్పుడు అమ్మోళ్ళు వచ్చి ఏళ్ళు పెట్టి తెస్తారని. అయ్యేందో ప్యాటర్న్ లాక్కులు ఉంటాయి, ఆ తర్వాత ఏంటో నంబర్ లాక్కులు ఉంటాయి, ఆ తర్వాత ఫింగర్ లాక్కులు ఉంటాయి. ఇప్పుడు ఐరిస్ లాక్ వచ్చింది. ఈడు కళ్ళు పెడితేనే తీస్తుంది. అందుకని నిద్రపోతున్నప్పుడు అమ్మా నాన్న పెట్టి తీయకూడదు. తీస్తే ఇలా బాగోతాలన్నీ బయటపడతాయి. అందుకని టెక్నాలజీ ఎక్కువైపోయి, తెలివి ఎక్కువైపోయి, పాపాన్ని కప్పుకునే మనసు ఎక్కువైపోయి ఐరిస్ లాక్కులు పెడతాయి. ఎవడు నాశనం అయిపోతాడు. ఒకడు తన ఒడిలో నిప్పులు పెట్టుకుంటే కాలకుండా ఉంటాయా? ఒకడు నిప్పుల మీద నడిస్తే వాడి పాదాలు కమలకుండా ఉంటాయా? నేను నిప్పుల మీద నడిస్తే నా కాళ్ళు కాలుతాయి, కానీ మీ కాళ్ళు కాలుతాయా? పాపాన్ని ఎవరు జరిగిస్తారో వాడి బతుకు కాలిపోతుంది. ఇక్కడ కాలుతుంది, నిత్యత్వంలో కూడా కాలుతుంది. రాజీ పడద్దు, పాపంతో పోరాడాలి రక్తం కారేదాకా. ఆ మాట చూపిస్తే బాగుంటుందని చూస్తున్నా. మీరు ఇంకా రక్తము కారునంతగా పాపంతో పోరాడలేదు.
రక్తం కారేంతగా పాపంతో పోరాడడం నేర్చుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక అయ్యా 12వ అధ్యాయము 4వ వచనం చూడండి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరించలేదు. ఏం చేస్తున్నారు అక్కడక్కడ? ఓకే, నువ్వు నేను బాయ్ బాయ్, వీఆర్ ఫ్రెండ్స్. పైకి ఊరక శత్రువు లాగా కనపడదు, రహస్యంగా కలిసిపోదు. పాపంతో కలవకూడదు, దొరలవాట్లతో కలవకూడదు, దుష్ట లక్షణాలతో కలవకూడదు. శత్రువు ఎప్పుడైనా శత్రువే. మిత్రుడిగా వ్యవహరించే శత్రువుతో చాలా ప్రమాదం. అర్థమవుతుందా ప్రియ దేవుని పిల్లారు? శత్రువు ఎవరో గ్రహించండి, శత్రువుని ఎదిరించండి. లోకాశలు మనకు శత్రువు, శరీర కోరికలే మనకు శత్రువు. సాతానుడు వీరెండిటికి ప్రేరేపిస్తాడు గనక వాడు మనకు శత్రువే. కొన్నిసార్లు మన స్నేహితులే మనకు శత్రువులు అవుతారు. అందుకని వీటన్నింటిని జయించాలి. పాపానికి ప్రేరేపించే నీ మనసు కానీ వ్యక్తులు కానీ నీ శత్రువులే. పాపమే నీ శత్రువు కనుక పోరాడు, అప్పుడే విశ్రాంతి కలుగుతుంది. శత్రువు లేకపోతేనే విశ్రాంతి, శత్రువు ఉంటే నీకు విశ్రాంతి కలగదు. యవనస్తులు బాగా పోరాడాలి, రక్తం కారేంత పోరాడాలి. పాపంతో రాజీ పడద్దు, స్నేహం చెయ్యొద్దు. నా ప్రియ దేవుని పిల్లరా రండి. విశ్రాంతి కావాలి ప్రతి ఒక్కరికి. ఈ లోకంలో పరలోకంలో విశ్రాంతి కావాలి. అయితే ఎంతమంది విశ్రాంతి పొందారు? ఇది ప్రశ్న. ఎంతమంది విశ్రాంతి పొందారు? విశ్రాంతి ఎప్పుడు వస్తుంది? శత్రువును జయించినప్పుడు. శత్రువును జయించినప్పుడే విశ్రాంతి కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, సంతోషం ఉంటుంది. పాపం చేస్తే మనసులో సంతోషం ఉండదు, ఓడిపోతుంటే సంతోషం ఉండదు, నష్టపోతుంటే సంతోషం ఉండదు. పైకి నటించొచ్చేమో కానీ సంతోషం ఉన్నట్టు పాపం చేసేవాడి హృదయంలో నుంచి దోచుకొనబడేదే సంతోషం, కలిగేదే భయం. పాపం చేసినప్పుడు భయం కలుగుద్ది. ఆదామవ్వలు ఏదైనా తోటలో పాపం చేసినప్పుడు మొట్టమొదట భయము సృష్టిలోకి వచ్చింది, అంతకుముందు భయం లేదు. నా ప్రియ దేవుని పిల్లరా, నీ సంతోషాన్ని, నీ పవిత్రతను, నీ సమాధానాన్ని, నీ ధైర్యాన్ని దోచేస్తుంది పాపం మొదట. తప్పు చేసినోడు పైకి ఎంత గాంభీరంగా నటించినా మేకపోతే గాంభీర్యం, లోపల మాత్రం భయం ఉంటుంది, ఓటం ఉంటుంది. ఆ శత్రువును నువ్వు జయిస్తే తప్ప నీకు నెమ్మది ఉండదు. అందుకే ప్రతి పాపమును జయించుట దేవుని బిడ్డలుగా మన మొదటి కర్తవ్యం. లోపల ఓడిపోతూ పైకి గెలిచినట్టు మాట్లాడకూడదు. కొంతమంది పైకి గెలిచినట్టుగా కనపడుతుంటారు, లోపల ఓడిపోతుంటారు. శత్రువు చేతిలో, పాపం చేతిలో, దురలవాట్ల చేతిలో, దురాలోచనల చేతిలో, శరీర కోరికలు యవనిచ్చల చేతిలో ఓడిపోతుంటారు. అది మనకు తప్ప ఎవడికి తెలియదు, కానీ బయటికి గెలిచినట్టుగా కనపడుతుంట. సౌలు స్వభావం అది. అమాలేకీయుల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు అతడు వాస్తవానికి ఓడిపోయాడు, కానీ గెలిచినట్టుగా జయసూచిక ఎగిరవేశాడు. సమూయేలు వచ్చాడు, ఏమిటయ్యా విజయసూచిక ఎగరవేశావు? అవును, అమోరీలందరినీ చంపేసేసి. అంతలోనే రాజనగర్లో ఎద్దుల రంకెలు వినపడ్డాయి సమూయేలుకి. మరి ఏమిటయ్యా రాజనగరులో ఎద్దుల రంకెలు వినపడుతున్నాయి? నన్ను మభ్యపెడుతున్నావా? నీ సంగతంతా దేవుడు రాత్రి నాకు చెప్పాడు. అలా రాజు అగగును నువ్వు చంపావా, తెచ్చి లోపల పెట్టావంటగా. అక్కడ కొవ్విన ఎద్దులని, బలిసిన ఆవుల్ని తీసుకొచ్చి లోపల కట్టావంటగా. ఏం విజయ సూచిక ఎగరేస్తున్నావేమిటయ్యా నువ్వు ఇక్కడ? ఎవరి కోసమయ్యా? మనుషుల కోసమా? అవును, కొంతమంది విజయ సూచిక జనాల కోసం ఎగరేస్తారు. అంతరంగంలో ఓడిపోయి శత్రువుని తెచ్చి రాజనగర్లో పెట్టుకొని దేవుడు కాల్చి చంపమన్న కొవ్వు పట్టిన ఎద్దుల్ని తెచ్చి రాజనగర్లో పెట్టి ఎవరికి కనపడకుండా. పశువులు ఎక్కడ ఉండాలి? పశుశాలలో ఉండాలి. అది ఊరి బయట ఉంటుంది, ఇంటి బయట ఉంటుంది. రాజనగర్లో ఎద్దులకి ఏం పని? ఎందుకు? ఎవడికి కనపడకూడదు. జనాలకేమో గెలిచినట్టు, అంతరంగంలో ఓడిపోయాడు. దేవుణ్ణి మభ్య పెడతావా? ప్రవక్తను మభ్య పెడతావా? దేవుని ఆత్మను మభ్య పెట్టగలవా నువ్వు? ఏమిటా రంకెలు? అగగును ఎందుకు బతికిచ్చావు నువ్వు? చంపిరమ్మన్నాడు కదా. అప్పుడు అంటాడు, దేవుడి కొరకే తెచ్చా అంటున్నాడు. ఎందుకు తెచ్చావురా? దేవుడికి బలి అర్పిద్దామని. దేవుడిది ఏమన్నాడా నిన్ను? అపవిత్రమైన వాటిని తీసుకొచ్చి నాకు బలి ఇవ్వమని చెప్పాడా దేవుడు? ఎందుకు తెచ్చావు అని అంటే,
మరలా ఇప్పుడు మాట మార్చి జనాలకు భయపడి తెచ్చా. జనాలకు ఎందుకు భయపడ్డావురా నువ్వు? జనాలు నిన్ను రాజుగా చేశారా? రేపు జనాల నిన్ను బతికించేది, జనాల గాడిదలు వెతుకులాడుకుంటే నిన్ను సింహాసనం ఎక్కించింది ప్రజలకు ఎందుకు భయపడ్డావు? ప్రజలకు ఎందుకు భయపడ్డావు చెప్పు. నీ మరణాన్ని వాళ్ళు తప్పిస్తారా? నీ పాపాన్ని వాళ్ళు క్షమిస్తారా? నిన్ను నీ సంతానాన్ని వాళ్ళు ఏమన్నా కాపాడుతారా? నీకు ఈ స్థితి ఇచ్చింది వాళ్ళ. ఎందుకు భయపడ్డావు? వాళ్ళ కోసం ఎందుకు చేసావు నువ్వు? ఇప్పుడు అంటాడు తప్పు అయిపోయింది. ఎప్పుడు? అన్ని సాకులన్నీ చెప్పినాక తప్పు అయిపోయింది, నన్ను క్షమించు, నాతో పాటు వచ్చి బలర్పించి నువ్వు నాతో ఉన్నావని, నాతో దేవుడు ఉన్నాడని జనాలకు చూపిద్దు కానిరా. నా పక్కన నిలబడు. నోర్మై, నీ పక్కన నేను నిలబడినా, నీకు నేను సపోర్ట్ చేయను, నా అంగీకారం నీకుందని నేను చెప్పను. దేవుడే నిన్ను విసర్జించాడు, నేను ఎట్లుంటాను నీ దగ్గర? వెళ్ళిపోతుంటే పైన చొక్కా పట్టుకున్నాడట, అంతే అది 2 అంచులుగా చీలిపోయింది దుప్పటి. అప్పుడు దేవుడు చెప్పాడు, నా ఒంటి మీద ఉన్న బట్టను ఎలాగో లాగావో నీ సింహాసనాన్ని కూడా దేవుడు అలా లాగి నీకంటే యోగ్యుడైన వాడి చేతిలో పెడతాడు. నువ్వు నష్టపోతావు, నీ వంశం నష్టపోద్ది. తప్పు చేస్తే తప్పు చేశానని ఒప్పుకోవాలి కానీ కప్పుకుంటావా? నా ముందు నటిస్తావా? జనాల ముందు నటిస్తావా? దేవుని ముందు నటించగలవా? నీవు ఓడిపోయినోడివి. నువ్వు అంతరంగంలో ఓడిపోయావు, పైకేమో గెలిచినట్టు మాట్లాడతావు. విజయ సూచిక ఎవడరా ఎగరేయాలి? నా ప్రియ దేవుని పిల్లలు, ఇది చాలా ప్రమాదకరమైన ఆత్మీయ స్థితి. లోపల ఓడిపోతూ కూడా బయటికి గెలిచినట్టు కనపడకూడదు. అంతరంగంలో పాపాన్ని జరిగిస్తూ అడపాదడపా నేను పవిత్రున్నట్టు బయటికి కనపడకూడదు. ఇది చాలా ప్రమాదకరమైన స్థితి. పిల్లలు, యవనులు, పెద్దలు, వృద్ధులు, నా మాట వినండి. పాపంతో పోరాడండి. అది నీ శత్రువు. నీ పిల్లలకు అది శత్రువు. నీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది, నీ డబ్బును గుల్ల చేస్తుంది, నీ ఆత్మను పాడు చేస్తుంది, నీ ఆత్మను నిత్య నరకానికి తీసుకువెళ్తుంది. నువ్వు కానీ నీ పిల్లలు కానీ పాపంతో పోరాడాలి కానీ రాజీ పడిపోకూడదు, కప్పెట్టుకోకూడదు. వాక్యం నిన్ను ప్రేరేపించి నిన్ను గుచ్చుతూ ఉన్నా నేను బాగానే ఉన్నానని మభ్యపెట్టుకోకూడదు. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మనుష్యుడా, ఏం విత్తుతావో ఆ పంటనే కోస్తావు. పాపాన్ని విత్తితే మరణం అనే పంట కోయాల్సి వస్తుంది. విశ్వాసాన్ని, విధేయతను విత్తితే నిత్య జీవం అనే పంటను కోస్తావు. యథార్థత కావాలి, పశ్చాత్తాపం కావాలి, సరి చేసుకోవాలి. బూస్టప్ చేసుకోకూడదు, మేకప్ చేయకూడదు. అందుకే వాక్యపు వెలుగులో నేను ఎక్కడైనా ఓడిపోతున్నానా? ఏ పాపం విషయంలో ఓడిపోతున్నా? అమ్మో నాన్నకు అవిధేయత చూపించడంలో ఓడిపోతున్నానా? పవిత్రమైన వేబంధన నా దగ్గరకు వస్తున్నాయా? అబద్ధాలను జరిగిస్తున్నానా? ఏ లక్షణం నాలోకి వస్తుంది? ఒకనాడు దేవుని దగ్గరకు వచ్చి రక్షణ నిమిత్తమై కక్కేసిన ఏ పాపాన్ని మరలా నేను తిరిగి తింటున్నాను? అర్థం చేసుకొని జీవితాన్ని సరి చేసుకుంటే నీ జీవితం బాగవుతుంది. దేవుడు బాగు చేస్తాడు. ఆయన పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు. తరతరాల నుంచి దేవుని యొక్క లక్షణం ఒకటే, ఆయన మనుషులను నాశనం చేసే పాపాన్ని ద్వేషిస్తాడు. పశ్చాత్తాపపడితే అదే పాపిని క్షమించి మరలా పవిత్రుడిగా మారుస్తాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పు. ఓడిపోయిన వారికి జయాన్ని ఇస్తాడు దేవుడు. కృంగిపోయిన వారిని లేవనెత్తుతాడు, నలిగిన వారిని దృఢపరుస్తాడు, బంధకాలలో ఉన్న వారిని స్వతంత్రులుగా చేస్తాడు, మలినమైపోయిన వారిని ప్రశస్త వస్త్రాలతో నింపుతాడు. పశ్చాత్తాపం కావాలా? ఓర్క వాక్యం నేను వెళ్ళిపోకూడదు. వాక్యం విని హృదయాన్ని కఠినం చేసుకొని వెళ్ళిపోకూడదు. నాది కాదులే అనుకోకూడదు. విన్న బోధ ఇది నాకు కాదు అని నిర్లక్ష్యముగా వెడలెదవా నీవు? మారు మనస్సు పొందవా? విన్న బోధ ఇది నాకు కాదు అని నిర్లక్ష్యముగా వెడలెదవా నీవు? మారు మనస్సు పొందవా? రేపు అనేది రోజునయందు, రేపు అనేది రోజునయందు మరణము
సంధించగా మోక్ష మార్గము ఇక లేదుగా, మరణము సంధించగా మోక్ష మార్గము ఇక లేదుగా. ప్రియుడా పాపిగానే జీవిందువా, పాపమునందే మరణింతువా. ప్రియుడా ప్రభుని ప్రేమను గుర్తించవా, లోకము నీది కాదని తెలుసు, తెలిసిన నీవు తెలియకుందువా. లోకము నీది కాదని తెలుసు, తెలిసిన నీవు తెలియకుందువా. విడుదల లేని జీవితమునకు, విడుదల లేని జీవితమునకు వేదన కలదోయి నరక, వేదన కలదోయి, వేదన కలదోయి నరక, వేదన కలదోయి. ప్రియుడా పాపిగానే జీవిందువా, పాపమునందే మరణింతువా. ప్రియుడా ప్రభుని ప్రేమను గుర్తించవా, ఆశలు నిండిన లోకమునందు ఆశలు ఎన్నో ఉండునుగా, అవి నాశనమునకే నడుపునుగా. ఆశలు నిండిన లోకమునందు ఆశలు ఎన్నో ఉండునుగా, అవి నాశనమునకే నడుపునుగా. ఆశలు పెంచి ప్రేమను పెంచి, ఆశలు పెంచి ప్రేమను పెంచి, ప్రభుని పదమున నడువుమా. ప్రియుడా పాపిగానే, అందరు పాడండి. పాపమునందే మరణింతువా, ప్రియుడా ప్రభుని ప్రేమను గుర్తించవా, పాపిగానే జీవింతువా, పాపమునందే మరణింతువా. ప్రియుడా ప్రభుని ప్రేమను, నీదు జీవితము స్థిరము కాదు అని యాత్రికుడావని మరచిపోతివా. నీదు జీవితము స్థిరము కాదు అని యాత్రికుడావని మరచిపోతివా. నీదు గమ్యము ఏదో తెలుసా, నీదు గమ్యము ఏదో తెలుసా. తెలియకపోయినచో నీకు నరకము తప్పదుగా, తెలియకపోయినచో నీకు నరకము తప్పదుగా. ప్రియుడా పాపిగానే జీవింతువా, పాపమునందే మరణింతువా. ప్రియుడా ప్రభుని ప్రేమను, ఏమిటి ప్రభు ప్రేమ? నువ్వు నరకానికి వెళ్ళకూడదని నీకు అవకాశాలు ఇచ్చి మీటింగులు ఏర్పాటు చేయటమే, దేవుని వాక్యం వినిపించటమే, మారు మనసు పొందే అవకాశం ఇవ్వటమే ప్రభు ప్రేమకు నిదర్శనం. సపట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. లేకపోతే తీసేయరా ఇన్ని, ఈ కుక్కని తీసేయరా అని అంటే మనలో చాలా మంది ఉండేవాళ్ళంగా. తీసేరా ఈ కుక్కని, వీడు ఉపయోగం లేదులేరా, వీడి పైకి అంత బూస్టింగ్, లోపలంతా ఓడిపోతా పైకి గెలిచినట్టు మాట్లాడుతున్నాడు, తీసేరా వీళ్ళని అని అంటే చాలా మంది ఇప్పటికే పాతాళానికి పోయి ఉండేవారు. ఎవ్వరూ నశించటం ఇష్టం లేక మన ఎడల దీర్ఘశాంతం కలిగి ఆయన మరలా మరలా తన సేవకులకు భారం ఇచ్చి తన వాక్యంతో మనల్ని దర్శిస్తున్నాడు. ఇది ఆయన కృప, ఆయన ప్రేమ. నువ్వు నశించటం ఆయనకి ఇష్టం లేదు. ఈ చిన్నవారిలో ఒక్కడైనా నశించుట దేవుని చిత్తము కాదు. అమ్మాయి,
ఏంటి అమ్మాయితో ఆట? నువ్వు ఏం మాట్లాడకూడదు, వాక్యం వినాలి. ఆ కర్చీఫ్ ఇవి నాకు, నువ్వు లే, నిన్నెవరు చూడరు. కానీ పోయమ్మ నన్నేనేమో తిట్టింది అనుకుంటున్నావా? తిడితే ప్రేమ ఉందని అర్థం. తండ్రి తాను ప్రేమించిన కుమారుణ్ణి శిక్షించి గద్దిస్తాడు. ప్రేమిస్తేనే శిక్షిస్తాను. ఎట్టన్నా బాని నాకెందుకు అనుకుంటే ఎవడు గదిలించడు. నా పిల్లలు నాశనం అవ్వకూడదు అనుకుంటేనే తిడతారు, కొడతారు, వాతలు పెడతారు. దారిన పోయే వాళ్ళని తిడతామా? ఎవడు కన్న పిల్ల పోతే పోని వాళ్ళ అమ్మలు చూసుకుంటారన్నప్పుడు వాడు ఎన్ని దుర్మార్గాలు చేస్తున్నా మనం పట్టించుకోం. మన పిల్లలు పాడైపోకూడదు అనుకుంటే అవసరమైతే కర్రు కాల్చి వాతలు పెడతా. ఇంకోసారి చేయబాకో అని, చేస్తే నాశనం అవుతావని. అందుకు చాలా ప్రేమ కావాలి, అందుకు చాలా బాధ్యత కావాలి. కొన్నిసార్లు దైవజనులు తిడితే, నలుగురు ముందు గద్దిస్తే మూతి ముడుచుకొని మరలా ముఖం చూపించడం. ఈ చర్చి కాకపోతే చాలా చర్చిలు ఉన్నాయి. ఏంటైనా అంతమంది ముందు పట్టుకొని నన్ను పెద్ద చిన్న లేకుండా. నిన్ను ప్రేమిస్తేనే గద్దిస్తారు, అది గుర్తుపెట్టుకోవాలి. బాధ్యత ఉంటేనే గద్దిస్తారు. నువ్వు నశించిపోకూడదని గద్దిస్తారు. గద్దింపును తృణీకరించేవాడు పశుప్రాయుడు, గద్దింపును ప్రేమించేవాడు జ్ఞానవంతుడవుతాడు. నేను కూడా మీకు ఆరోగ్యం వచ్చింది, మీకు ఆస్తిపాస్తులు వస్తాయి, మీరు ఆశీర్వదించబడతారని చెబితే మీకు సమ్మగా ఉంటుంది. వినటానికి బాగుంటుంది కదా. రేపు పొద్దుటికల్లా మీకు లక్షలు వచ్చేస్తాయి, మీ పిల్లలు అమెరికా పోతారు, మీరు ఇల్లు కట్టుకుంటారు, మీకు వాహనాలు వచ్చేస్తాయి, నీకు ఆరోగ్యం వచ్చేస్తాయని చెబితే వినటానికి బాగానే ఉంటాయి సొంపుగా. ఇట్లాంటి మాటలు చెప్పేటప్పుడు కొంచెం కష్టమైపోద్ది. గద్దింపు కొంచెం కష్టంగా ఉంటుంది, సత్యం కొంచెం కష్టంగా ఉంటుంది, కటువుగా ఉంటుంది. కానీ అదే మంచిది, అదే దీవెన. సెప్టిక్ అయ్యి డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, అదంతా లోపల చీము పెట్టి ఎర్రగా అయిపోతే భలే రంగు వచ్చిందే, బలం వచ్చింది, ఉంచుకో అన్నాడు అనుకో. ఈడోడ్రా మెంటలోడు, ఈడు డాక్టర్రా లేకపోతే ఎవడు రీడు? నొప్పి పుడతా జలజల్లాడుతా నేను వస్తే బాగా వాసింది, ఎర్రగొచ్చింది, బలం వచ్చింది, ఉంచుకో అంటాడు వీడు. ఏం చేస్తారు? డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, ఆడేవాడు బలం వచ్చింది, బాగా ఉబ్బింది అంటున్నాడు, లోపలంతా జవజవలాడుతా నొప్పి పడుతుంది, చేయబోద్దామో సెప్టిక్ అయిద్దామో నా భయంతో పోతే ఉంచుకో అంటున్నాడు వాడు. కాబట్టి ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు? మీరు ఏదైనా చేయండి, చేయమంటే ఆడేం చేస్తాడు? కత్తి పెట్టి లోపలికి గుచ్చుతాడు, కోస్తాడు, బాగా నొప్పి, గట్టిగా పిండుతాడు. చీమంత వచ్చిన తర్వాత కూడా ఇంకా చెడు రక్తం ఉంటుందేమోనని దాన్ని కూడా ఒత్తుతాడు. అబ్బాబ్బాబ్బా అంటారు, పట్టుకోండి కాలు చేతులు గట్టిగా ఒత్తుతుంటే నొప్పైనా కూడా నా క్షేమం కోసమని భరించేవాడు బాగుపడతాడు, చేతులు కాళ్ళు నరుక్కోకుండా. నన్ను మెచ్చుకున్నాడు, నన్ను ఉంచుకోమన్నాడు, నాకు బలం వచ్చింది అన్నాడు, నాకు రంగు వచ్చింది అన్నాడు. ఆ తర్వాత కాళ్ళు చేతులు ఉండవు. అందుకే గద్దింపును ప్రేమించండి. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. సరి చేయబడాలి. సౌలు గద్దింపును తృణీకరించి నాశనమైపోయి తన జాతిని, తన సంతానమే లేకుండా చేసుకున్నాడు. దావీదు తప్పు చేస్తే నాతాను వచ్చి గద్దిస్తే బట్టలు చింపుకొని, జుట్టు పీక్కొని, గోనె పట్ట కట్టుకొని, బూడిదేసుకొని, పరుపు తేలేంతగా కన్నీటితో పశ్చాత్తాపడ్డాడు. నాతాను, నన్ను వదిలిపెట్టి బాబాక, దేవుణ్ణి వదిలిపెట్టి బాక, తప్పు చేశా, నన్ను క్షమించు. దేవుని కృపను దుర్వినియోగం చేశా, అన్యులు కూడా చెయ్యనంతగా చేశా, నన్ను క్షమించమని అడిగితే దేవుడు క్షమించి జరిగిన నష్టానికి 2 అంతల దీవెనిచ్చాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్ప. వాక్యం వింటే గుండెలు బాదుకొని, గుడ్డలు జించుకొని, నేల మీద పడి పొర్లాడి ఆడవాలి, అంతేగాని దులుపుకొని వెళ్ళిపోకూడదు, నాకు కాదులే అనుకోకూడదు. దావీదు కంటే భక్తులమా మనము? కుక్కలాగా కక్కిన వాంతికి తిరిగా బతుకు పాడైపోయింది. ఇప్పుడు ఏం చేయాలా? బాగుపడాలంటే నేలన బడి బొర్లాడాలి, ఏడవాలి, ఉపవాసం ఉండాలి.
పశ్చాత్తాపడితే ప్రభు కనికరిస్తాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు పొందిన విశ్రాంతి ఇతరులు కూడా పొందాలి. పొందుకున్న విశ్రాంతిని పోగొట్టుకోకూడదండోయ్. పొందుకున్న విశ్రాంతిని పోగొట్టుకోకూడదు. పొందుకున్న పాపక్షమాపణను పోగొట్టుకోకూడదు. పొందుకున్న నీతిని, పవిత్రతను, దైవిక సహవాసాన్ని, దైవ సన్నిధిని పోగొట్టుకోకూడదు. పోగొట్టుకుంటే మళ్ళా ఎత్తుక్కోవాలి పోయిన చోటే కదా. లోకంలో సామెత ఏంటి? పోయిన చోటే ఎత్తుక్కోండి దొరుకుద్ది, పోయిన చోటే వెతకండి, పోతే పోయిందిలే అనుకోబాకండి. వెతకండి, మీకు దొరుకుతుంది. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. అడగండి, మీకు ఇవ్వబడుతుంది. తట్టండి, మీకు తెరవబడుతుంది. కృపను సద్వినియోగం చేసుకోండి. ఇంకా బతుకున్నామంటే అది దేవుని కృప. ఇంకా దేవుని ప్రేమ నీలో నిలిచి ఉంది. అందుకే ఇంకా దేవుడు నీకు వాక్యాన్ని వినిపిస్తున్నాడు. సరి చేసుకో. పాపంతో రక్తం కారునంతగా పోరాడు. కప్పుకోబాక. కప్పుకొని పాపం లేనట్టుగా సౌలులాగా విజయకేతనం ఎగురవేయబాక. దేవుని దగ్గరకు వచ్చి సరి చేసుకుంటే దేవుడు మనల్ని క్షమిస్తాడు. రక్షణ పొందిన తర్వాత నేను కూడా చాలాసార్లు పడిపోయినాను. కానీ పడిపోయిన ప్రతిసారి ప్రభువు నన్ను లేవనెత్తాడు, నన్ను సరిచేశాడు, నన్ను శిక్షించాడు, నన్ను దెబ్బ కొట్టాడు. నేను వెంటనే లెగిసి మరలా ప్రభు దగ్గర దావీదులాగా పశ్చాత్తాపడ్డాను, కానీ సౌలులాగా హృదయాన్ని కఠినం చేసుకోలేదు. అందుకే ఇంకా బతుకున్నాను దేవుని కృపలో. పడుతుంటాం అప్పుడప్పుడు. బుద్ధి గడ్డి తింటుంటది అప్పుడప్పుడు. మరి అంతకని గడ్డే తింటుంటారా? దేవుని తట్టు తిరగాలి. గర్వంతో గడ్డి మేసిన నెబుకద్నెజరు దేవుని తట్టు తిరిగినప్పుడు మరలా సింహాసనం ఇచ్చినాడు దేవుడు. ఓ అన్యునికి అలా చేస్తే మనకు చేయడా? గర్వంతో గడ్డి మేసిన నెబుకద్నెజరు నేడు కాలాల పాటు పశ్చాత్తాపడి ప్రభు తట్టు తిరిగితే మరలా తెచ్చి సింహాసనంలో కూర్చోబెట్టాడు. మార్పు కావాలి, మారు మనస్సు కావాలి, మల్లు కొనుట. పడ్డోడు లెగవాలి. క్రింద పడితే లెగవడా? లెగవాలా? ఎంతసేపు ఉంటారు? 2 జంతువుల గురించి చెప్తా. గొర్రె, పంది. గొర్రె, పంది. గొర్రె బురదలో పడితే వెంటనే లెగిసిద్దట. లెగవటమే కాదు, ముందు మొత్తం దులుపుకుంటుందట. ఇక ఏమన్నా పోకపోతే గడ్డి మీద పడి రుద్దుకుంటుందట. తడంతా మురికంతా పోయేదాకా రుద్దుకుంటుంది. దానికి ఇంక వేరే పని లేదు, ముందు అది అయితేనే. కానీ పంది పడింది అనుకో బురదలో, ఇక చూడు దాని పండగ అంతా ఇంత కాదు. అబ్బా ఎన్ని రోజులకు దూరం అయితేని, ఎన్ని రోజుల తర్వాత దొరికింది. ఇక పొర్లు మొత్తం పొర్లి 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 మొత్తం పూసుకొని పైన ఎడన్నా అంటుకోకపోతే ముట్టే వేసుకొని వేపుకుంటుందంట పైకి. ముట్టెతోటి ఆ బురదను తీసి మీద వేసుకుంటుందంట. మొత్తం దడవాలి. అది దానికి కంపు అనిపించదు, దానికి ఇంపుకుంటుంది. మన స్వభావం ఏమిటి? ఒకవేళ పడితే వెంటనే దులుపుకొని లెగవద్దండి, పొయ్యేదాకా తుడుచుకోవద్దండి. నా గొర్రెలు నా స్వరం వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి, నేను వాటికి నిత్య జీవాన్ని ఇస్తాను. నిత్య జీవం ఊరకనే దొరకదు. దేవుణ్ణి వెంబడించాలి. పాపంలో ఆనందించకూడదు, పందిలాగా పొరలకూడదు. ఇంకా ఇంకా ఎట్టా పడ్డాను కదా అని మీద వేసుకోకూడదు. టక్కున లేగవాలి. రక్షణ పొందిన వారికి చెబుతున్నా, కుక్కల జాబితాలో చేరకూడదు. యేసు రక్తంలో కడగబడాలి. అందుకు ఒక పాట ఉంది కదా, పందివలే పొర్లిన నన్ను, కుక్కవలే తిరిగిన నన్ను, పందివలే పొర్లిన నన్ను, కుక్కవలే తిరిగిన నన్ను, ప్రేమతో చేర్చుకుంటివి, ప్రేమార్హానికే స్తోత్రము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ రక్తధారలే ఇలా పాపికి ఆశ్రయమిచ్చును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచుము, పరిశుద్ధ తండ్రి పాపిని
కడిగి పవిత్రపరచుము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించును. నీ రక్తమే నా బలము. విశ్రాంతిలో నిలిచున్నారా? ఇది మొదటి ప్రశ్న. మరలా బానిసత్వంలోకి వెళ్ళారా? అయితే మరలా తిరిగి వచ్చారా? వెంటనే లెగిశారా? అక్కడే ఉన్నారా? ఇది రెండవ ప్రశ్న. నీవు విశ్రాంతి యొక్క ఆనందాన్ని అనుభవిస్తుంటే ఇతరుల విశ్రాంతి కొరకు కూడా నువ్వు పాటుపడాలి. మూడొంతులు, ఒక్కొంతు రక్షించబడితే మూడొంతులు ఇంకా రక్షణ లేకున్నారు, విడుదల విశ్రాంతి లేకున్నారు, నిత్య జీవాన్ని చేరుకోకుండా ఉన్నారు, యాతనకరమైన పాతాళానికి పోవటానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరో అని ఎతుకులాడేవు, నీ ఇంట్లోనే ఉన్నారు. నీ భర్తో, నీ భార్యో, నువ్వు గారాభంగా ప్రేమించే నీ కొడుకో, నీ కూతురో, వాళ్ళ సంగతి ఏమిటి? చీమ కుట్టిన స్పర్శ కూడా లేదా? నువ్వే వస్తావు మందిరానికి, నువ్వే వెళ్ళిపోతావు. విశ్రాంతి లేక శత్రువు చేతిలో చిక్కి చచ్చిపోతే నరకానికి పోవటానికి సిద్ధంగా ఉన్న నీ కూతురు మీద, నీ కొడుకు మీద, నీ భర్త మీద, నీ భార్య మీద నీకు కాసిద్దైన జాలుందా? భారం ఉందా? బాధ్యత ఉందా? నేను రక్షించబడ్డా, వాళ్ళు ఏం చేయను? రమ్మంటున్నా రావట్లా, రమ్మంటున్నా రావట్లా, నేనేం చేయను? ఇంటికి నిప్పంటుకుంది, ఇంట్లో పిల్లోడు ఉన్నాడు, రారా రారా అని పిలుస్తున్నా రావట్లా. ఏ తల్లి చెప్పిద్దండి? అని పిలిచాడు రాలా, నేనేం చేయను, కాలిపోయాడు అని ఎవరన్నా అంటారా? ఒళ్ళు కాలినా కూడా లోపలికి వెళ్ళి పట్టుకొని లాక్కొస్తారు కదండి. ఎందుకట్లా లాగరు? అడు రానంటున్నాడు, అడు రానంటాడు. మరి సాతాను బందీ అయిపోలా, సినిమాలకు షికార్లకు బందీ అయిపోలా, అపవిత్రమైన ప్రేమలకు సెల్ ఫోన్కి బందీ అయిపోలా. రాడు. మరి రాడని అది సురక్షితమైన స్థలమా? అక్కడ ఉంచుతావా నువ్వు? మట్టి తింటూనే గౌదలొత్తి నోట్లోకి పెట్టి లాగుతున్నావే, నిప్పుల్లో పడబోతుంటే పట్టుకొని లాగుతావే. ఏది నీకు అంత బాధ్యత? ఎక్కడుంది ఆత్మలో అంత తీవ్రత? అందుకే ఇంకా రక్షణ పొందుకున్నారు. ఇప్పటికే కొందరు చచ్చిపోయారు, ఇప్పటికే కొందరు విశ్రాంతి లేని స్థలాలకు వెళ్ళిపోయారు. మీ పిల్లలు, మీ బంధువులు, మీ తోబుట్టువులు, మీ రక్త సంబంధులు, మీ భాగస్వాములు ఇప్పటికే వెళ్ళిపోయారు. తాగుతూ తాగుతూ, విగ్రహారాధన చేస్తూ చేస్తూ, జూదాలు ఆడుతూ ఆడుతూ, బూతులు తిడుతూ తిడుతూ, వ్యభిచరిస్తూ వ్యభిచరిస్తూ హయాతనకరమైన స్థలానికి వెళ్ళిపోయారు. నీకేం చింత లేదు. వెళ్ళడానికి ఇంకొంతమంది సిద్ధంగా ఉన్నారు, అది కూడా నీకేం బాధ లేదు. నేను పొందే రక్షణని కూర్చున్నా. రక్షణ పొందినవాడు ఇంకొకటి రక్షణ కొరకు ప్రయాసపడద్దు. రక్షణ పొందిన వారు ఇంకొక రక్షణ కొరకు దారి చూపించొద్దా? బలవంతం చెయ్యొద్దా? బతిమిలాడొద్దా? లాక్కు రావద్దా? భంగపడద్దా? నిమ్మకి నీరెత్తినట్టు కూర్చోవటం భావ్యమేనా? ఒక్కొక్కరిని ఎంతకాలమైంది మీరు రక్షణ పొందంటే 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 19 సంవత్సరాలు లెక్కలు చెబుతారు. ఏమనుకోబాకండి, తిడుతున్నానని నా మీద కోప్పడబాకండి, నీ దండం పెడతా. ఎవరు నశించటం ఇష్టం లేదు కదా దేవునికి. అందుకని దేవుని పక్షాన ఆయన భారంతో మాట్లాడుతున్నా. పిల్లాడికి కొంచెం చేయగలితేనే తట్టుకోలేవే, కొంచెం ఏళ్ళు దిగితేనే తట్టుకోలేవే. రేపు మలమల మాడే అగ్నిలో విడుదల లేక వాడు యాతన పడుతుంటే పరలోకంలో ఉండి నువ్వు సంతోషంగా ఉండగలవా? విశ్వసించవా? యెహోషువ గ్రంథం మూలవాక్యానికి వద్దాం. 15వ వచనం. యెహోవా మీకు దయచేసినట్లు మీ సహోదరులకు విశ్రాంతి దయచేయు వరకు, అనగా మీ దేవుడైన యెహోవా వారికిచ్చు దేశమును స్వాధీనపరుచుకుని వరకు మీరును సహాయము చేయవలెను. పరలోకంలో ప్రభు ఏమన్నాడు? యోహాను సువార్త 14వ అధ్యాయంలో, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేకపోతే నేను మీతో చెబుతాను. అందరికీ నివాసాలు పరలోకంలో ఉన్నాయి, మీరు అక్కడికి చేరాలి. ఏమి భూమి మీద ఉన్నట్టు కాంపిటీషన్ ఏమిలే. అర్థమైందా? ఇరుక్కొని ఉండాల్సిన అవసరంలా, ఒకటింట్లో ఒకటి ఉండాల్సిన అవసరంలా. దేవుని దగ్గర చాలా ఇల్లున్నాయి. ఈ భూమి మీద ఎన్ని కోట్ల మంది ప్రజలు ఉంటే అన్ని కోట్ల నివాసాలు అక్కడ ఉన్నాయి. ఇరుక్కునే పనిలా.
ఎవరి ఇండ్లకు వారు చేరాలి, ఎవరి స్వాస్థ్యాన్ని వారు అనుభవించాలి. ఒకవేళ వారు వెళ్ళకపోతే ఆ ఇల్లు ఖాళీగా ఉంటుంది. ఆ? అందరికీ దేవుడు ధారాళంగా అనుగ్రహించువాడు. ఆయన ఐశ్వర్యవంతుడు. అందరికీ పరలోకంలో ఇల్లున్నాయి. మరి నీ పిల్ల ఆ ఇల్లు స్వతంత్రించుకోవద్దు? నీ భాగస్వాములు, నీ బంధువులు, నీ అత్తమామలు, నీ తల్లిదండ్రులు, నీ నెలవరులు, నీకు తెలిసిన వారు స్వతంత్రించుకోవద్దు? అందుకు నీ ప్రయాస ఎంత, నీ ప్రార్థన ఎంత, నీ జీవితాన్ని మాదిరిగా చూపించిన పరిస్థితులు ఎంత? ఓర్కొచ్చిపోబాకండి. ఆ ఇల్లు కూడా కంప్లీట్ అయిపోవాలా. ఆ ఇళ్ళని ఖాళీ అయిపోతున్నాయని దేవుడు రాకడ ఆలస్యం చేస్తున్నాడు. మరలా వాక్యం వినిపించి ప్రజలు పశ్చాత్తాపడి ఆ నిత్య విశ్రాంతిని పొందుకోవటానికి సిద్ధపడతారని దేవుడు చూస్తున్నాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. మీరు వారికి సహాయం చేయాలి. అర్థమైందా? మొదట మా అక్క, 7 పిల్లలమ్మే, మా అక్క సరళ హెప్సీబా, ఆమె మొట్టమొదట దేవుణ్ణి తెలుసుకుంది మా ఇంటిలో. ఆమె ప్రార్థనకి వెళ్తాంటే వద్దని మా నాన్న కొట్టేవాడు. మోకరించి ప్రార్థన చేస్తుంటే కాళ్ళతో తన్నేవాడు. ఎవడు చచ్చాడని ఏడుస్తున్నావే, రోజు ఏడుస్తావు. అప్పుడు మా అన్నలు, మా నాన్న పేకాటలో, త్రాగుడులో, లోకాశలలో ఉండిపోయినారు. మేము కూడా సినిమాలు, అబద్ధాలు, బూతులు, చెడ్డ స్నేహాలలో ఉండిపోయాం. మొట్టమొదట మా అక్క సువార్త వినింది, రక్షణ పొందింది. మా అందరి కోసం ఆమె ప్రార్థన చేసేది. రోజు ఇంటికి వచ్చి ఏడ్చేది. అందరం పడుకుంటే రాత్రులు ఏడుస్తుండేది. ఆ ఏడుపు వినలేక మా నాన్న మోకరించిన దానికి కడుపులో పెట్టి తంతే ఒకసారి ఇంటిలో వేసిన ముళ్ళ కట్టెల్లో పడిపోయింది. ఇంతింత పెద్ద పెద్ద ముళ్ళు, కొండ కట్టెల ముళ్ళు గుచ్చుకుపోయినాయి. నేను మెల్లగా లేపితే కట్టెలు ఆమెతో పాటు అతుక్కొని వచ్చింది. మెల్లగా అవన్నీ మెల్లగా తీసి, ఎందుకే ఊరికే ఏడుస్తావు, నాన్నతో కొట్టించుకుంటావు, ఆ చర్చికి పోయినప్పుడు ప్రార్థన చేయొచ్చు కదా, ఎందుకు ఇంటికి వచ్చి ఊరికే ఏడుస్తావు, ఆయన కోపం తెప్పించి కొట్టించుకుంటావు. మా అక్కంటే నాకు బాగా ఇష్టం. అమ్మ తర్వాత మా కుటుంబంలో ఆమె తల్లిగా వ్యవహరించి మా అందరి కొరకు చాలా ప్రయాసపడింది. అట్లా ఏడుస్తుంటే, కొడుతుంటే నాకు బాధేసి, ఎవడు చచ్చాడని ఏడుస్తావు, చచ్చిన వాళ్ళ దగ్గర కదా ఏడ్చేది అని అంటే ఆమె నిందోరే, మీరందరూ బ్రతుకున్నామనుకుంటున్నారా? మీరందరూ చచ్చిపోయారు, మీరు బతకాలని ఏడుస్తున్నా. దేవుని దగ్గర ఏడుస్తున్నానరా మీరందరూ బ్రతకాలని. మేం చచ్చిపోయామంటావా అంటున్నాడు మా నాన్న. మేం చచ్చిపోయామంటావా అని కర్రలు పట్టుకోబోతాం మళ్ళా కొట్టడానికి. అవును మీరు చచ్చిపోయారు అని. అదేంటే బతికున్న వాళ్ళని చచ్చిపోయినావంటావు? అవును, అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన స్థితిలో ఉన్నారు. మీరు ఇప్పుడు చచ్చిపోతే నరకానికి వెళ్తారు. మీరు వెళ్ళకూడదని నేను బాధపడి ఏడుస్తున్నా, దేవుని రక్షించమని అడుగుతున్నా, మీ మనోనేత్రాలు తెరవమని అడుగుతున్నా. మీరెవరు నరకానికి పోకూడదని ప్రయాసపడుతున్నా. కొట్టండి, కొట్టండి, చంపండి, మీరు చంపినా మీ రక్షణ కొరకు నేను ప్రార్థన చేస్తాననిందండి. పిల్లాన్ని ఎత్తుకొని ప్రార్థనకు పోతాను. మా అక్క, మా బావగారు మా అక్కను వదిలేసేసి వెళ్ళిపోయారు. ఆ పిల్లాన్ని ఎత్తుకొని ప్రార్థనకి వెళ్తాను. ఆమె ఏం చేస్తుంది తెలుసా? వారం అంతా మా త్రిపురాంతకం నుంచి సెలవులకి దోర్నాల్లో మందిరానికి వెళ్ళాలి అని అంటే ఆమెకు 50 రూపాయలు కావాలి. పోవటానికి 20 రూపాయలు, రావటానికి 20 రూపాయలు, అక్కడ చంద వేయడానికి 10 రూపాయలు. నానేమో ఇవ్వడు. ఎందుకని? అంత దూరం ప్రార్థనకు పోవటం నాన్నకి ఇష్టం లేదు. ఇక్కడ లేవా ప్రార్థనలో అనేవాడు. ఇక్కడ ఉన్నాయి, కానీ అవి నా ఆత్మను బ్రతికించేవి కాదు, నన్ను వెలిగించేవి కాదు, నన్ను నీతిలో పరిశుద్ధతలో పెంచేవి కాదు. నేను అక్కడికే పోతా అని. డబ్బులు ఇవ్వకపోతే ఏం చేసేది తెలుసా? ఒరే నీ బట్టలు ఉతుకుతాను కానీ 5 రూపాయలు ఇస్తావా? నువ్వు చెప్పిన పని చేస్తాను కానీ నాకు ఒక 5 రూపాయలు ఇస్తావా? ఇట్లా వారమంతా 5 రూపాయలు అందరిని అడుక్కొని పాకెట్ మనీలో నుంచి 50 రూపాయలు పోగేసుకొని మందిరానికి పోయేది. 42 కిలోమీటర్లు. ఒకసారి పిల్లని ఎత్తుకొని వెళ్తాంది. బస్సు అంతా రష్గా ఉంది. డోర్ దగ్గర నిలబడిందంట కర్నూలు బస్సులో. సడన్గా బ్రేక్ వేసేసరికి ముందు పిల్లాడు పడ్డాడు. పిల్లాడి మీద ఏం పడిపోయి పట్టం ఆ మెట్టుకు కొట్టుకుని వాడి తల పగిలిపోయి 12 కుట్లు పడేంతగా గాయమైంది. బడబడా రక్తం కారుతూ ఉంటే వాళ్ళు అన్నారట, 10 కిలోమీటర్లే వచ్చామమ్మా, ఆపుతామమ్మా, హాస్పిటల్కి పోమ్మా, పిల్లోడు ఏమైపోతాడు. ఆమె ఏమనిందో తెలుసా? పిల్లోడిని ఇచ్చింది దేవుడు, తండ్రి వదిలిపెట్టినా కూడా వాడిని బతికిస్తుంది దేవుడే. ఉంచితే ఉంచుతాడు, తీసుకుపోతే తీసుకుపోతాడు. ఈరోజు నేను ప్రార్థన మాన్ను, తీసుకెళ్ళిపోండి అని
చీర చించి వాడి తలకి కట్టి వాడిని దోరణాలు తీసుకువెళ్ళి ముందు కుట్లేపించుకొని ఆ రక్తపు బట్టలతో మందిరానికి వెళ్ళి వాక్యం విని, వాక్యం అయిపోయినాక సాయంత్రం పిల్లల్ని ఎత్తుకొని ఇంటికి వచ్చింది. దూరం నుండి చూసేసరికి మా నాన్నకు కోపం మామూలుగా రాలా. ఎందుకని? ఆడే మొట్టమొదట పుట్టాడు. నాన్నకు వాడంటే ప్రాణం. ఏం చేసావే ప్రార్థన ప్రార్థనని పిల్లల్ని అట్ట చేసేవేమిటే, ఏమిటే ఇది, వద్దని చెప్పాను కదా అని కొండ కట్టెలు తీసుకొని కొడితేనండి ఈ చెయ్యిలా చీలిపోయి ఒళ్ళంతా దెబ్బలే, రక్తం. అడ్డుపడి తీసుకెళ్ళా. పిల్లల్ని ఎత్తుకొని ఇంటెనక వాముంటే వామి దగ్గర కూర్చొని ఏడుస్తుంది, ఏంటంటో మాట్లాడుతుంది. అక్కంటే ప్రాణం అని చెప్పానుగా, వెళ్ళి ఏం మాట్లాడుతుందో అని విన్నాను. ఏమని ప్రార్థన చేస్తుందో తెలుసా? యేసయ్యా, నీ ప్రేమ తెలియక నన్ను కొట్టారు యేసయ్యా మా నాన్నోళ్ళు, మా నాన్నేం చేయబాకేసయ్యా, మా అన్నోళ్ళని మా అక్కోళ్ళని ఏం చేయబాకేసయ్యా, వాళ్ళందరినీ రక్షించేసయ్యా. నువ్వు బతికించకపోతే నా కొడుకు బతికేవాడా, నేను బతికేదాన్నా, తెలియక కొడుతున్నారయ్యా, శిక్షించబాకయ్యా. నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టినట్టు అన్నావు కదయ్యా, ఎక్కడైనా కోపం వచ్చి వాళ్ళని ఏమైనా చేస్తావేమోనని, ఎవరు నశించిపోకూడదు, ఎవరు నరకానికి వెళ్ళకూడదు, తెలియక కొడుతున్నారులేయ్యా, క్షమించేసయ్యా, వాళ్ళనందరినీ రక్షించేసయ్యా అని ప్రార్థన చేస్తుందండి. నేను వెళ్ళి ఎవరైనా కొడితే వాళ్ళని నీ అంతు చూడు, వాళ్ళకి శిక్ష వేయి, నువ్వు నాతో ఉన్నావని రుజువు చేయి అని ప్రార్థనలు చేస్తారు. నువ్వేంటక్క ఈ రకంగా ఏడుస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు? అప్పుడు ఆమె ఏమనిందో తెలుసా? మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన యేసయ్యను కూడా అరకాల నుంచి నడినెత్తి దాకా సూది మనము పెద్ద లేకుండా కొట్టారా, చంపారా, చీల్చారా, ఉమ్ములూసారా, కొరడాలతో చీల్చారా, కాళ్ళతో తన్నారా. యేసయ్య కూడా వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళను క్షమించమన్నాడు రా. స్తోత్రం. అందుకే మీరు రక్షించబడాలని మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను రా. ఏదో ఒక రోజు తెలుసుకుంటారా, అప్పుడు దాకా నేను బతికి చూడాలిరా. అప్పటి నుంచి నేను కూడా మందిరానికి వెళ్ళటానికి నిర్ణయించుకున్నా. మా అక్క వచ్చింది, మా అన్న వచ్చారు, 7 పిల్లలు వెళ్ళాము. చివరికి అమ్మ వచ్చారు, నాన్న వచ్చాడు. అందరూ రక్షణ పొంది 7 సేవ చేస్తున్నారు. వాళ్ళల్లో 3 పరలోకానికి వెళ్ళారు, 4 మిగిలి ఉన్నాం పరలోకానికి వెళ్ళడానికి. ఆ అక్క కూడా పరలోకానికి వెళ్ళిపోయింది, అమ్మా నాన్న పరలోకానికి వెళ్ళిపోయినారు. అక్క త్యాగం, అక్క ప్రార్థన, అక్క పొందిన విశ్రాంతి మాకు కూడా కావాలని మా కొరకు ఆమె ఎన్ని దెబ్బలు తినిందో తెలీదు. ఆ తర్వాత నాన్న దగ్గర నుంచి నా దాకా, ఇంట్లో నేను లాస్ట్ని, నా దాకా మా అందరికి అక్క ఒక దేవత అనాలి. మా జీవితాలను వెలిగించిన దేవత. మా కొరకు ప్రభువులాగా రక్తము కారినా కూడా దెబ్బలు తిని ప్రేమను చూపించి ప్రార్థించి పాపం నుంచి, లోకము నుంచి మమ్మల్ని రక్షించడానికి దేవుడు వాడుకున్న ఓ సాధనం. వాడేమయ్యాడు? మా వాడు అల్లుడు, వాడు ఇంజనీర్లకు లెక్చరర్ అయినాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. 12 కుట్లు పడ్డాడు, సస్తారనుకున్నాడు. వాడు ఇంజనీర్లకు లెక్చరర్, ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్. వాళ్ళ ఆవిడ 2 పిల్లలు. అక్క పరలోకం వెళ్ళింది, కానీ అక్క సాక్ష్యం, అక్క ప్రేమ ఇంకా నా గుండెల్లో తాజాగా ఉంది. మమ్మల్ని బ్రతికించింది, మమ్మల్ని విశ్రాంతిలోకి నడిపించింది, రక్షణలోనికి నడిపించింది. ఎన్ని దెబ్బలు తినిందో. ఇలాగుంటే భక్తిగా వదిలిపెట్టిపోయిన భర్త 14 సంవత్సరాల తర్వాత తిరిగి మరలా కావాలని కోరుకొని వచ్చాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకేం కావాలో అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. పడుతున్నారా ప్రయాస? చేస్తున్నారా సహాయం? చూపుతున్నారా ప్రేమ? కారుస్తున్నారా కన్నీరు? రక్తం గారు అవసరం లేదులే, కనీసం 4 బొట్లు కన్నీరు గారుస్తున్నారా? పిల్లలంటే ప్రేమ కదూ, వారు రేపు నరకంలో కాలితే ఏం చేస్తారు? అమ్మంటే ప్రాణం, నానంటే ప్రాణం. అమ్మ నాన్న ఇంకా శత్రువు చేతిలోనే చిక్కున్నారు.
ఏం చేస్తున్నారు? మీ పాటికి మీరు వచ్చేస్తున్నారా? రక్షింపబడుట కాసించినచో పశ్చాత్తాపడు మీ దినమే కలుషాత్ముండ తడవేలని కనుమాని తీర్పు సమయమిదే సిలువను మోసి లోకమును తల క్రిందులు చేయు తరుణమిదే సిలువను మోసి ఈ లోకమును తల క్రిందులు చేయు తరుణమిదే లోకారక్షణకై ప్రభుయేసు వీకతో అరుదించెను ఈ ధరకు లోకారక్షణకై ప్రభుయేసు వీకతో అరుదించెను ఈ ధరకు వెలుగును మనకు ఇచ్చెను యేసు తన స్తుతులను పాడెడు సమయమిదే వెలుగును మనకు ఇచ్చెను యేసు తన స్తుతులను పాడెడు సమయమిదే సిలువను మోసి ఈ లోకమును తల క్రిందులు చేయు తరుణమిదే. సిలువ అంటే శ్రమ. శ్రమపడి మా అక్క మా బతుకుల్ని తలక్రిందులు చేసింది. తలక్రిందులు అంటే అప్ సైడ్ డౌన్ కదా, దీన్ని ఎట తిప్పితే తలక్రిందులు అవుతుంది. అర్థమైందా? మరి ఇటు తిప్పితే నష్టం కదా ఇటున్న దాన్ని. మరి తలక్రిందులు ఎట్లా చేస్తారు? చేస్తే ఎట్లా? అసలు ఆల్రెడీ అందరు బతుకులు ఇటు తిరగబడి ఉన్నాయి. దేవుని వాక్యం చెప్పి వాటిని సరైన స్థితిలోకి తేవటం తలక్రిందులు చేయటం. పాడైపోయిన, నష్టపోతున్న, నాశనం అవుతున్న, కాలైపోతున్న బతుకుల్ని, తిరగబడి ఉన్న బతుకుల్ని ఇట్ట లేపి నిలబెట్టాలి. అర్థమైందా? సిలువ సువార్త నీ కన్నీరు, నీ ప్రార్థన, నీ ప్రయాస, నీ సాక్ష్య జీవితం తిరగబడ్డ జీవితాలను మరలా లేపి నిలబడుతుంది, తలక్రిందులు చేస్తుంది. మా బతుకులన్నీ తలక్రిందులు చేసింది మా అక్క ప్రార్థన. ఇప్పుడు నింపబడ్డాం, పొంగి పొర్లుతున్నాం, అనేకులకు అందిస్తున్నాం. మా అక్క లేకపోతే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. పనిగా పెట్టుకొని నాకు వాక్యం నేర్పించింది, కన్నీరు గాడి ప్రయాసపడింది. ఈరోజు ఇన్ని లక్షల మందికి 32 సంవత్సరాలుగా వాక్యాన్ని ప్రకటిస్తున్నాను అని అంటే 16 సంవత్సరాల నుంచి 47 సంవత్సరాల దాకా అక్కపడిన ప్రయాస. అక్కపడిన ప్రయాస. ఏం ప్రయాసపడుతున్నారు మీ కొరకు? మీరు ప్రయాసపడుతుంటే సంతోషమే. డబ్బు సంపాదించడానికి, ఆస్తులు కూడబెట్టడానికి, ఇల్లు కూడబెట్టడానికి, పొలాలు కూడబెట్టడానికి ప్రయాసపడుతున్నారు, కానీ ఆత్మకు విశ్రాంతిని ఇవ్వడానికి నీ పిల్లల కొరకు ప్రయాసపడుతున్నావా? నువ్వు ఎన్ని కూడబెట్టినా చచ్చిపోతే చిల్లిగవ వెంట రాదు, కానీ వాడి రక్షణ వాడిని నిత్యత్వానికి చేరుస్తుంది. వాడి సత్క్రియలు వాడిని పరలోకానికి చేరుస్తాయి, నిత్య నరకాన్ని తప్పిస్తాయి. ముందు అది సంపాదించి పెట్టండి. అమెరికాలో ఎడ్యుకేషన్ కాదు, 60 ఎకరాల పొలం కాదు, డూప్లెక్స్ హౌస్ కాదు, ఇవన్నీ ఇవ్వండిలే. వాటన్నిటికంటే మొదట వాళ్లకు రక్షణ కావాలి. పాపముల నుంచి విశ్రాంతి, శత్రువు మీద జయము వారికి కావాలి. నేను ఇట్లా చెప్పుకుంటూ పోతే టైం అయిపోద్ది. చెప్పనా? చెప్పమన్న వాళ్ళు చేతులు ఎత్తండి. 12 గంటల దాకా చదువుతా. చెప్పాలా? ఇది కొంచెం గట్టిగా చెప్పండి, చప్పట్లు కొట్టి చెప్పండి. మీరు చెప్పమన్నారని చెప్పండి, కొన్ని చదువుతా. 12 గంటల దాకా నిజంగా ఉంచుతారేమో అన్నట్టు చూస్తున్నారు కొంతమంది భయంగా. లేదా? సంతోషం కదా? అవును. నా తండ్రులారా, మీకు చాలా వందనాలు. దేవుని మాట వినండి. రోజు పడుకోవచ్చు, రోజు తినొచ్చు. ఈ 31వ తారీఖు అయిపోయిన తర్వాత మీరు ఎంతసేపు అయినా రెస్ట్ తీసుకోవచ్చు. విశ్రాంతి లేని స్థలాలకు మీరు పోబాకండి. విశ్రాంతి లేని స్థలాలకు మీ పిల్లల్ని పంపబాకండి. అమెరికా యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ సంపాదించిన రక్షణ లేకపోతే వాడు పోయేది పాతాళానికే. 5 అంకెల సంఖ్య జీతం, నెలకి 5 లక్షలు 10 లక్షలు సంపాదించిన రక్షణ లేకపోతే వాడు పోయేది నిత్య నరకానికే. మొదట రక్షణ కావాలి, మొదట పరిశుద్ధత, పాప క్షమాపణ కావాలి.
పాపంతో పోరాడే పటిమ కావాలి, పౌరుషం కావాలి. మెలకువగా పౌరుషంగా నిలకడైన విశ్వాసం, మెలకువగా పౌరుషంగా నిలకడైన విశ్వాసం కలిగి ఉండుము నీవెల్లప్పుడు, కలిగి ఉండుము నీవెల్లప్పుడు, బలముతో ఎదురు చూడుము, బలముతో ఎదురు చూడుము. యేసుని రాకడ ఎప్పుడో తెలియదు, ఎవ్వరు ఎరుగరు ఓ ప్రియుడా. యేసుని రాకడ ఎప్పుడో తెలియదు, ఎవ్వరు ఎరుగరు ఓ ప్రియుడా. ఎరుగవా త్వరలో ఆయన వచ్చుచున్నాడని, ఎరుగవా ఆయన వచ్చుచున్నాడని. యేసుని రాకడ ఎప్పుడో తెలియదు, ఎవ్వరు ఎరుగరు ఓ ప్రియుడా. 10 తలాంతులు నీకు ఉండిన ప్రభు పనికే వాడుము, 10 తలాంతులు నీకు ఉండిన ప్రభు పనికే వాడుము. పాతి పెట్టిన ఫలితం లేదు, పాతి పెట్టిన ఫలితం లేదు, ప్రక్కకు త్రోయబడెదవు, ప్రక్కకు త్రోయబడెదవు. యేసుని రాకడ ఎప్పుడో తెలియదు, ఎవ్వరు ఎరుగరు ఓ ప్రియుడా. యేసుని రాకడ ఎప్పుడో తెలియదు, ఎవ్వరు ఎరుగరు. ఎవ్వరికి తెలియదు. 10 తలాంతులుంటే ప్రభు కొరకు ఖర్చు పెట్టు. మా యొక్క అంగన్వాడీ సూపర్వైజర్గా పనిచేసేది, వచ్చిన డబ్బంతా సేవకు ఖర్చు పెట్టేది, సండే స్కూల్ పిల్లలకు ఖర్చు పెట్టేది, సువార్త ప్రకటనకు ఖర్చు పెట్టేది. మాకు ఎక్కడికైనా మీటింగులకి వెళ్తే పుస్తకాలు కొనుక్కొచ్చేది, బైబిల్ కొనుక్కొచ్చేది, చదవమని చెప్పేది. దేవుని సేవకులకు ఆతిథ్యం ఇవ్వడం, సువార్త కొరకు పరుగులెత్తటం. భర్త వదిలిపెట్టి పోయే నాటికి చదువు సగంలో ఉండింది. ఆ తర్వాత 2 పీజీలు చేసింది. దేవుడు అంగన్వాడీ టీచర్గా చేశాడు. ఆ తర్వాత ఆవిడ సూపర్వైజర్ అయ్యింది. వచ్చిన డబ్బు దేవుని కోసం ఖర్చు పెట్టింది. నీకోసమే కూర్చుకోబా, ఈ తరానికి వచ్చే తరానికి 10 తరాలకైనా ఏం దిగులు లేదు అంటారు కొంతమంది. బాగా కష్టపడ్డా, సంపాదించా, 10 తరాలు కూర్చొని తినొచ్చు. అదే నువ్వు సాధించింది. 10 తరాలు తినటానికి సంపాదించా. పరలోకంలో ఏమన్నా కూర్చుకున్నావా? ఒకడంటే పాత పంట వచ్చిందంటే కొత్త పంట కూడా వచ్చిందంటే, పాత పంట ఎంత గోడౌన్లో ఉంటే కొత్త పంట పెట్టడానికి లేకపోతే ఆలోచించాడంటే ఏం చేయాలబ్బా అని. అందుకని పాత కొట్లు పడేసేసి కొత్త కొట్లు కట్టి మొత్తం అంతా లోపలికి దోసి కాలు మీద కాలేసుకొని చొక్కలు లెక్క పెట్టుకుంటా, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము సంతోషించుము అన్నాడు. వెంటనే దేవుడు వచ్చి, ఓరి ఎర్రోడా, ఈ రాత్రికి కొందరు నీ ప్రాణాన్ని అడుగుతున్నారు, నువ్వు సంపాదించిందంతా ఎవరిది అవుతుందిరా? ధనాపేక్షతో మనుషులు సంపాదించిన ఆస్తిని వారి పిల్లలు భ్రష్టులై, తాగుబోతులై, వ్యభిచారులై, జులాయోళ్ళై, కష్టం తెలియక, రూపాయి విలువ తెలియక నష్టం చేస్తారు. వాడు డబ్బు ఖర్చు పెడితే, పచ్చడి మెతుకులు దీన్ని డబ్బులు ఖర్చు పెడితే, తర్వాత వచ్చే పిల్లలు దాన్ని పాడు చేస్తారు. వాడికేం కష్టం తెలుసా? రూపాయి విలువ తెలుసా? అందుకే కొన్నిసార్లు జనాలు సంపాదించింది రాళ్ళపాలైపోద్ది. రాజుల సంపాదన రాళ్ళపాలైపోయిందని. కష్టపడి తల్లిదండ్రులు సంపాదిస్తే పిల్లలు తిరుగుబోతులు, తాగుబోతులై నాశనం చేస్తారు. అందుకే ప్రభు అన్నాడు, పరలోకంలో మీ కొరకు ధనము కూర్చుకోండి. అక్కడ చిమ్మట పడదు, తుప్పు పట్టదు, కన్నం వేసి దొంగలు దొంగిలించరు. నీ ధనం ఎక్కడుంటుందో నీ మనసు అక్కడ ఉంటుంది.
ఉద్యోగం చేస్తూ నేను దేవుని సేవ చేశాను. ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఇప్పుడు దేవుని సేవ చేస్తున్నాను. పేదల కొరకు, బీదల కొరకు, సువార్త కొరకు నా ధనాన్ని, నా సమయాన్ని, నా శక్తిని, నా బలాన్ని, నా తలాంతులను ఖర్చు పెడుతున్నాను. నా నిండు యవ్వన జీవితం 17 సంవత్సరాల నుంచి నాకు ఒక సంతృప్తి ఉంది. ఇప్పుడు చచ్చిపోయినా నా కొరకు దేవుడు గొప్ప ఆస్తిని దాచి ఉంచుతాడు. హల్లెలూయా. దేవుని కొరకు ఖర్చు పెడుతున్నావా? నీ కొరకే ఖర్చు పెట్టుకుంటున్నావా? పిల్లలకి పెట్టొద్దని నేను చెప్పట్లా, కూర్చాల్సిందే. మంచివారు తమ పిల్లల్ని ఆస్తికర్తలుగా చేస్తారు. అంతేగాని ముక్కి మూలికి అంత ఆస్తి అవసరంలా. వాళ్ళని బాగా చదివించండి. చిన్న వయసులో ఉద్యోగాలు సంపాదించుకునేటట్టు చెయ్యండి. డబ్బు సంపాదించి వాళ్ళని సోమరులుగా చేయబాకండి. ఒక తరం వాళ్ళు కష్టపడి డబ్బు పోగేస్తే మరొక తరం వారు జులాయోళ్ళు అయిపోయి దాన్ని పాడు చేస్తున్నారు. తల్లిదండ్రులకు ఉన్న పేరునంత నాశనం చేస్తున్నారు. అందుకే నేను ఎప్పుడేం చెబుతానంటే, మీ పిల్లల్ని మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి చదివించండి. ఆ తర్వాత చిన్న వయసులో వాళ్ళకు ఉద్యోగాలు తెప్పించండి. మీరేం అవసరంలా ఇల్లు భూములు వాళ్ళు కొనుక్కుంటారు. సుఖపెట్టి నాశనం చేయబాకండి. నీకేం పర్వాలేదు నాయనా, తిన్నా తరగని ఆస్తి కూర్చోబెట్టా అని వాళ్ళను భ్రష్టుల్ని చేయబాకండి. మీ దండం పెడతా. దైవ భయాన్ని వాడికి నేర్పించండి. జీవితాన్ని, డబ్బును ఎలా వాడుకోవాలో విలువగా వాడికి తెలుస్తుంది. జీవిత విలువ, డబ్బు విలువ, కష్టం విలువ తెలియాలి అని అంటే వారు దేవుని వాక్యాన్ని వినాలి. దైవ భయం కలిగి ఉండాలి. దేవుని మార్గంలో నడవాలి. దేవుడు లేకుండా వాడికి ఎన్ని కోట్లు సంపాదించినా వాడు రాళ్లపాలు చేస్తాడు. వాటితో వాడిని వాడే నాశనం చేసుకుంటాడు. అందుకే శత్రువు ఎవరో చెప్పండి, రక్షకుడు ఎవరో చెప్పండి, నిత్య జీవ మార్గం ఏమిటో వాడికి చెప్పండి. వాడికి ప్రభువునివ్వండి. మా యొక్క మాకు ప్రభువునిచ్చింది. నాకు ఇప్పుడు చచ్చిపోయినా సంతోషమే, సంతృప్తే. ఎందుకంటే ధనం, సమయం దేవుని కొరకు ఖర్చు పెట్టా, తలాంతులు దేవుని కొరకు ఖర్చు పెట్టా. నా కొరకు నేను ఏది ఉంచుకోలేదు. అట్టగని దేవుడు నాకేం తక్కువ చేయలేదు. ప్రభు కొరకు ఖర్చు చేయాలి, సహాయపడాలి, శ్రమ పడాలి. రండి 16వ వచనం. అందుకు వారు ఏమన్నారట? అందుకు వారు, నీవు మాకు ఆజ్ఞాపించినదంతయు మేము చేసేదం. ఇప్పుడు మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు ఇవి. ఏమిటది? నువ్వు చెప్పిందంతా చేస్తాం. ఏమేం చెప్పాను ఇప్పుడు దాకా గుర్తుందా? ఏదో చెప్పావయ్యా అంటారా? నీవు చెప్పినదంతయు చేసేదము. నీవు మమ్మల్ని ఎక్కడికి పంపుదువో అక్కడికి పోదుము. పలానా చోటకెళ్ళి మైకి పెట్టు, పలానా చోటకెళ్ళి స్టేజీ కట్టు, పలానా చోటకెళ్ళి లైట్ కట్టు, పలానా చోటకెళ్ళి సువార్త చేయి, పలానా చోటకెళ్ళి మోకరించి ప్రార్థన చేయి అని దైవజనుడు చెబితే అక్కడికి వెళ్ళి చెయ్యండి. దేవుడు తన ఆత్మలో నిన్ను ఎవరి రక్షణ కోసమైనా వెళ్ళి పని చేయమంటే అక్కడికి వెళ్ళి పని చెయ్యండి. దేవుడు ఎక్కడికి పంపితే అక్కడికి పోండి. ఎవరింటికి పంపితే వారింటికి పోండి. ఎక్కడ ఖర్చు పెట్టమంటే అక్కడ ఖర్చు పెట్టండి. దేవుని ఆత్మకు లోబడండి. రక్షణ సువార్తను ప్రకటించడంలో ఒక పాత్రగా వినియోగించబడండి. అందరు ఇక్కడ నిలబడి వాక్యాలు ఏం చెప్పవసరంలా. చాపలేసినా సేవే, ఊడ్చినా సేవే, కడిగినా సేవే, లైట్లు వేసినా సేవే. సేవలో పాలిభాగస్తులు అవ్వండి. ప్రజలకు విశ్రాంతినివ్వటంలో ఇదంతా పాలిభాగం. వాళ్ళు ఎవరో చేస్తారులే, చాలా మంది ఉన్నారు, నాకెందుకు అనుకోబాకండి. ఆదరించండి, ప్రేమించండి. మంతినవారిపల్లెం అనే ఊరు వెళ్ళారు. అక్కడ దీనమ్మ అనే ఒక ఆవిడ ఉన్నారు. ఆమెకు ఒక మంచి లక్షణం ఉందట. ఇన్ని లక్షల మందిని చూశాను, ఆమె ప్రత్యేకం నాకు. చాలా ముసలావిడ, 90 సంవత్సరాలు ఉంటుందంట. చర్చికి వచ్చిందంట. ఎవరు కనపడకపోతే, ఎవరు కనపడలేదు గుర్తు పెట్టుకొని వాళ్ళ ఇళ్ళకి పోద్దంట. చర్చి అయిపోగానే ఎందుకు రాలేదు అని అడుగుద్దట. జ్వరం వచ్చిందమ్మా రాలేకపోయానంటే గబగబా ఇల్లంతా ఊడ్చిద్దట, అంట్లన్నీ తోమిద్దట, బట్టలన్నీ ఉతికిద్దట, వేడి నీళ్ళ తామకు కూడా ఒళ్ళు తుడిచిద్దట. గబగబా పొయ్యి మీద అన్నం వండి వీళ్ళకి ఆ గంజి నీళ్లు తాపించి టాబ్లెట్ తీసుకెళ్ళి వేసిద్దట. అంతా అయిపోయేసరికి అన్నం తినకుండా 3 గంటలు 4 గంటలు అయితే అప్పుడు ఇంటికి పోతే వాళ్ళ కొడుకులు అడుగుతారంటే, ఏయ్ ప్రార్థన ఎప్పుడు అయిపోయిందే, అందరు ఎప్పుడు ఇళ్ళకి వచ్చారే, నువ్వెప్పుడే ఇంటికి వచ్చేది, ఎక్కడికి పోయావు అని అడుగుతారంట పిల్లలు. అప్పుడు ఆమె చెప్పిద్దంట, పలానా ఆమె చర్చికి రాలేదు నాన్న, ఆరోగ్యం బాగలేదంటారా, అందుకని ఇంటికి వెళ్ళి బట్టలు ఉతికి అంట్లు దోమి
ఇల్లంతా ఊడ్చి ఆమెకు కూడా స్నానం చేసి అంత వేడి నీళ్ళు కాచి బియ్యం తాపి టాబ్లెట్ వేసి వస్తున్నాను రా. నిన్నెవడే పనికి పెట్టుకుంది, ఎంత జీతం ఇచ్చారే వాళ్ళు, బుద్ధి లేదానా అని కొడతారంటండి. ఊరంతటికి నువ్వేమన్నా పని మనిషివా? వచ్చి దీన్ని ఇంట్లో పడుకోక ఆ పని ఏది ఇంట్లో చేయకూడదు? మరి రోజు చేస్తున్నాను కదరా, ఏదో ఒక రోజు బాగలేని వాళ్ళ దగ్గరికి వెళ్ళాను రా, అంత దానికే కొడతారు ఎందుకురా? కొట్టక చంపిపడేసేస్తాం. విలువ ఉంటుందా నీకు అసలా? పిలిచి పిలవ పెట్టకుండా పోయి అందరికీ పనులు చేసి వస్తున్నావు పాసిదానిలాగా. ఒరే నువ్వంటున్నావు కానీ పాకిదాన్నని, దేవుడు నన్ను మెచ్చుకుంటాడు రా. ఎవడైనా రోగులుగా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళమన్నాడు రా. మనుషులు మీకేం చేయాలని కోరుకుంటారో వాళ్ళకు మీరు అది చేయమన్నాడు రా. నేను వస్త్రహీనుడిగా ఉంటే నా దగ్గరికి వచ్చావు, ఆకలి కొని ఉంటే నాకు అన్నం పెట్టావు, దాహం కొని ఉంటే నాకు దాహం ఇచ్చావు. నిత్య జీవాన్ని స్వతంత్రించుకోమని గొర్రెలతో చెబుతానన్నాడు రా. శక్తి ఉన్నంత వరకు చేస్తాను బాబు, చచ్చిపోయి నాకు చేయలేను కదరా, అందుకే చేశా బాబు. కొడితే కొట్టండి రా. ఒకరోజు నేను వెళ్ళి, దీనమ్మా ఎందుకు అలా చేస్తావు, మీ పిల్లలు తిడుతున్నారంటగా, ఎందుకు ఇలా చేయాలనిపించింది? దేవుడు అదే కదా బాబు చెప్పింది, మరి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడుగా బాబు. నాకే రోగం వస్తే ఎవరైనా వచ్చి చేస్తే బాగుండు అనుకోనా బాబు? నేను అన్నాను, ఎప్పుడైనా ఎవరైనా నీకు అలా చేశారా అన్నాను. నాకెవరూ చేయలేదు బాబు, నీకు ఎవరైనా చేస్తే చేయొచ్చు కానీ ఎందుకు అలా చేస్తున్నావు అని అంటే, ఎదుటివారు నీకేం చేయాలని కోరుకుంటావో మొదట నువ్వు వారికి అది చేయమన్నాడు కదా బాబు. ఫస్ట్ చేస్తే ఆ సంతోషమే వేరు బాబు. అందుకే నేను మొదట ప్రేమిస్తున్నా బాబు, నేను మొదట సహాయం చేస్తున్నా బాబు. నేను మీకులాగా వాక్యాలు చెప్పలేను బాబు, పాడటానికి నాకేం మంచి గొంతు లేదు బాబు. నేను ఈ పని చేయగలను బాబు, నేను ఈ పని చేస్తున్నావా సహాయం? ఇంట్లో అమ్మా నాన్న పడిపోయినా కూడా సహాయం చేయరు, గ్లాసుడు నీళ్ళు ఇవ్వరు, బాగైందా బాగలేదా కూడా చూడరు. ఎట్లా స్వతంత్రించుకుంటామండి మనం నిత్య జీవాన్ని? పక్కింటి దాకా సరి, ఇంట్లో అమ్మ పడుకుంటే రోజు మరలాగా పనిచేసే అమ్మ, ఏమ్మా ఈరోజు పడుకున్నావు ఎట్టాగుందని కనీసం నుదుటి మీద చేయి పెడతారా? మీ సెల్ ఫోన్లు మీవి, మీ స్నేహితులు మీది, మీ సంభాషణ మీది, మీ సుఖం మీది. నీ కొరకు కష్టపడే అమ్మ పడుకుంటే కనీసం ₹10 టాబ్లెట్ తెచ్చి ఇస్తావా? కాసిని టీ నీళ్ళు కాసిస్తావా? బాధున్న బయటికి చెప్పుకోలేని నాన్న నలతగా ఉంటే ఎందుకు నాన్న అట్టున్నావని పలకరించలేని మనం, రాత్రింబవళ్ళు మన కోసం కష్టపడతాడే నాన్న, ఏ నాన్న నలతగా ఉన్నావని అడగలేని పిల్లలు. నా ప్రియ దేవుని పిల్లరా, వాక్యాలు చెప్పటం వాక్యాలు వినటం సులువేనండి. ధర్మశాస్త్రం చదువువారు, ధర్మశాస్త్రం వినువారు నీతిమంతులు అవరు గాని ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకుని వాడే నీతిమంతుడు అవుతాడు. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఆ మాట ఉన్నది. నా ప్రియ దేవుని పిల్లరా, రాసుకోండి, ఇంటికి వెళ్ళాక చదువుకోండిలే. మనం గ్రేస్ టైంలో ఉన్నాం ఇప్పుడు, పొడిగించబడిన గ్రేస్ పీరియడ్లో వాక్యం చదువుతున్నా నేను, అర్థమైందా? అందుకని రిఫరెన్స్లు చదివేదాకా నేను చెప్పలేను, చెప్పాలని కడుపులో చాలా ఉన్నాయి. ఈసారి వస్తే చెప్తానులే. ఇప్పుడు కాపేస్తా, టైం ఇచ్చారని ఎక్కువసేపు చేయకూడదే. ఓ సంగతి చెప్పనా మీకు, మన కొరకు త్యాగమైపోయిన క్రీస్తు పని చేయటానికి నీ మాట వినకపోతే మాకు మరణ శిక్షే. తీసుకోగలరా నిర్ణయం? ఈ పని చేయకపోతే నాకు మరణ శిక్షే, నేను చచ్చిన దాంతో సమానం, నేను చచ్చితేనే మంచిది. ఇది చేయకపోతే నేను ఎందుకు బతకాలి? నువ్వు చెప్పింది ఎలా చేస్తాం, నువ్వు వెళ్ళమన్న చోటకి వెళ్తాం. ఇంకా ఏముంది అక్కడ? చదవండి టకటక. మోషే చెప్పిన మాట విన్నట్టు నీ మాట కూడా వింటాం. అయ్యగారు, అయ్యా జ్యోతి గారు వాళ్ళ నాన్నగారు షారోన్ పీటర్ గారు చెప్పినట్టు విన్నారు ఇక్కడ కొంతమంది. ఆయన కాలం ముగిసింది, ఆయన చేసిన పనంతా చేసి ఆయన వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ స్థానంలో మోషే తర్వాత యెహోషువ వచ్చినట్లు జ్యోతి గారు వచ్చారు.
మోషే మాట విన్నట్టు నీ మాట కూడా వింటాం. షారోన్ పీటర్ గారి మాట విన్నట్టు నీ మాట కూడా వింటాం. మీ నాన్నే చూసా, నా ముందు నువ్వెంత అంటారు కొంతమంది పెద్దోళ్ళు. మేము ఇప్పటోళ్ళం కాదు, రాయేసినప్పుడు ఉన్నాం మేము. నువ్వు నిన్న మొన్న వచ్చావు, మా ముందు పెరిగావు. యెహోషువ కూడా వాళ్ళ కళ్ళ ముందే పెరిగాడు, కానీ దేవుని అధికారానికి వారు లోబడ్డారు. మోషే మాట విన్నట్టు నీ మాట వింటాం. వినకపోతే మాకు మరణ శిక్షే. అబ్బా, ఎట్లాంటి సమర్పణ! ఎందుకన్నారు వాళ్ళు వాగ్దాన భూమిని స్వతంత్రించుకున్నారు? ఈ రకమైన తెగువ, ఈ రకమైన పట్టుదల, ఈ రకమైన త్యాగం ఉండబట్టే వారు విశ్రమించారు. వారు అనేకుల విశ్రాంతికి కారణమైనారు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. కొంతమంది అంటారు, మా కళ్ళ ముందు పెరిగి మా కళ్ళ ముందు వచ్చే నీ మాట మేము వినేదేంటి? అయ్యగారిని కాకపోతే ఇంకెవరినైనా. ఈ సంఘం కోసం, ఇక్కడ వాళ్ళ కోసం చెప్పట్లా. దైవజనుడు ప్రారంభంలో మోషే మాట వినినట్టు ఆ తర్వాత వచ్చే ఆ తరువాత నాయకత్వపు మాట కూడా వినాలి. వాళ్ళు చిన్నపిల్లలు అవ్వచ్చు. పరంజ్యోతి గారు వాళ్ళ నాన్న ఎంతో సేవ చేసి చనిపోయినారు కదా. ఆయన చిన్నోడే. మండవల్లిలో వాళ్ళ సంఘంలో అందరూ ఆయనకంటే పెద్దవాళ్ళే నాకు తెలిసి. ఏందే నువ్వు చెప్పేది? మా ముందు షెడ్యూల్ వేసుకొని నువ్వేందే మాకు చెప్పేది? మేం చదువుతాం, కూర్చో, మేం చదువుతాంలే. నీ అనుభవం ఎంత, మా అనుభవం ఎంత? ఇక్కడ అనుభవాలు కాదు, ఆత్మ నడిపింపు కావాలి, ఆత్మ అధికారం కావాలి. అర్థమైందా? ఎగ్జాంపుల్ చెబుతున్నా. పరంజ్యోతి గారు నాకు తెలుసు, మీకు తెలుసు కాబట్టి జీవితం మొత్తానికి సరిపడా పాఠం చెబుతున్నా. ఎక్కడ ఉన్నా దేవుని అధికారానికి లోబడ. ఆ మాట వినకపోతే నేను చచ్చిపోవటమే అన్నారు. అందువలన వాళ్ళు అందులో నిలబడి ఉన్నారు. కొంతమంది వాగ్దానాలు మాత్రం పొడుగు వాగ్దానాలు చేస్తారండి, భలే భరోసా ఇస్తారు. కానీ వారు దొంగ మెట్టులాగా ఉంటారు. ఉందేమోనని కాలైతే పడిపోవటమే. కాలు కింద మెట్టులాగా ఉండరు, ఉన్నట్టే ఉంటారు. కాలే కానీ లటక్కన పోతారు. అప్పుడు మనం ముందు పడి మూతి పనులు పడాలి. నేనున్నా నీకెందుకు అంటారు. ఒట్టిదే, అవసరమైనప్పుడు ఉండరు. వాళ్ళు దొంగ మెట్టులుగా ఉంటారు, ఆధార బండగా ఉండరు. అట్టుండకూడదు. వీళ్ళు అట్లా లేరు. ఆ 3 గోత్రాల వాళ్ళు ఎంత ధన్యులో. చప్పట్లు కొట్టండి ఒకసారి వాళ్ళని బట్టి. మిమ్మల్ని బట్టి కూడా దేవుడు అతిశయించేటట్లు చెయ్యాలి. చూడండి, ఊరక మాట ఇవ్వల. ఒక వాక్యం మీకు చూపిస్తా. వాళ్ళు ఊరక మాట ఇవ్వల, ఇచ్చిన మాట అంతా వారు నెరవేర్చినారు. ఆ సంగతి చెప్తా. చూడండి, యెహోషువ గ్రంథంలోనే, ప్రియ దేవుని పిల్లరా, యెహోషువ గ్రంథము 22వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు గనక చూస్తే, యెహోషువ రూబేనీయులకు, గాదీయులకు, మనష్షే అర్ధగోత్రపు వారిని పిలిపించి వారితో ఇట్లనెను, యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించినదంతయు మీరు చేసి ఉన్నారు, మరియు నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నింటి విషయంలో నా మాట విని ఉన్నారు. బహుదినముల నుండి నేటి వరకు మీరు మీ సహోదరులను విడువక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచి ఉన్నారు. ఇప్పుడు మీ దేవుడైన యెహోవా మీ సహోదరులతో చెప్పినట్లు వారికి నెమ్మది కలుగ చేసి ఉన్నాడు. కాబట్టి మీరిప్పుడు యెహోవా సేవకుడైన మోషే యోర్దాను అవతల మీకు స్వాస్థ్యముగా ఇచ్చిన దేశంలో మీ నివాసములకు తిరిగి వెళ్ళండి. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. 1వ అధ్యాయంలో ఏమన్నారు? ఆయన మాట ఎట్టా విన్నామో నీ మాట అట్లాగే వింటాం, నువ్వు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్తాం, నువ్వేం చేయమంటే అది చేస్తాం, చేయకపోతే మేము చచ్చిపోవటమే మా శిక్ష అన్నవాళ్ళు ఊరికి మాట ఇచ్చి ఊరుకోలా, దాన్ని అక్షరాలా నెరవేర్చారు. తమ సహోదరులందరూ నెమ్మదిని పొందారు. అప్పుడు వారు తిరిగి తమ స్వాస్థ్యాలకు వెళ్ళారు. నా మాట విన్నారు, మోషే మాట విన్నారు, మీ సహోదరులకు సహాయం చేశారు, మాట నిలబెట్టుకున్నారు, వెళ్ళండి స్వాస్థ్యాన్ని అనుభవించండి అన్నారు. నా ప్రియ దేవుని పిల్లరా, నా మాట వింటున్న మీరందరూ ఆ సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు సంపాదించుకుంటారా? విశ్రాంతిని పొందుకుంటారా? మీ నివాసాలను స్వతంత్రించుకుంటారా? దేవుని దీవెనను పొందుకుంటారా? అనేకులు నా దీవెనలోనికి నడిపిస్తారా? నడిపిస్తే సంతోషం, నడిపించకపోతే నువ్వు నష్టపోవాలి, అనేకులు నష్టపరచబడతారు. కనుక విశ్రాంతి కొరకై ప్రయాసపడండి. విశ్రాంతిలో మీరు ప్రవేశించండి. నేను కూడా ప్రవేశించినట్లు నా కొరకు కూడా ప్రార్థన చెయ్యండి. మీ పైన ఉన్న నాయకుల మాట వినండి.
లేకపోతే చావటమే నాకు మేలని నిర్ణయించుకోండి. దేవుడు తప్పకుండా మీకు మీ పిల్లలకు విశ్రాంతిని అనుగ్రహిస్తాడు. మన దేవుడు మాట ఇచ్చి నెరవేర్చువాడు. అమెరికాలో ఒకసారి అడవులు తగలబడిపోతున్నాయట. అందుకని అమెరికా గవర్నమెంట్ హెలికాప్టర్లలో నీళ్లు పంపించి అడవులన్నీ ఆర్పండి, లేకపోతే జంతుజాలం అంతా చచ్చిపోతాయని చెప్పి పెద్ద ప్రాజెక్ట్ పంపిస్తే హెలికాప్టర్లలో నీళ్లు తీసుకొని మిలిటరీ వాళ్ళు ఆ అడవుల మీద చల్లటానికని వెళ్ళారట దక్షిణ అమెరికాలో. వాళ్ళు ఫోటోలు తీస్తున్నారు, వీడియోలు తీస్తున్నారు. చాలా జంతువుల అరుపులు ఆ మంటల్లో వినపడుతున్నాయి. కొన్ని పక్షులైతే అడవిని దాటి పరిగెట్టి వెళ్ళిపోతున్నాయట. కానీ వాళ్ళు చూస్తుంటే ఒక ఆశ్చర్యకరమైన సంగతి జరిగింది. నెమలి కంటే పెద్ద పక్షి, బలమైన పక్షి, అందమైన రంగురంగుల రెక్కలు కలిగిన పక్షి, మునిపెన్నడూ చూడని ఒక పక్షి. అన్ని పక్షులు బయటికి వెళ్ళిపోతుంటే ఇది మాత్రం ఆ మేఘాల మీద, అంటే పొగ మీద, మంటల మీద అటు ఇటు అల్లాడుతూ సర్రన మంటల్లోకి వెళ్ళిపోయింది. ఇదేమిట్రా అన్ని తప్పించుకొని పోతుంటే ఇది లోపలికి పోయిందని చూస్తా ఉన్నారట. వారు అక్కడే ఎక్కువ నీళ్లు గుమ్మరించి ఇది ఎందుకు పోయిందని ఫోటోలు వీడియోలు తీసి అది ఎందుకు పోయిందో చూద్దామని అక్కడికి వెళ్ళి ఆర్పి చూస్తే చాలా జంతువులు కాలిపోయి ఉన్నాయంట. అక్కడ ముసలివి, ఆ తర్వాత చిన్నవి అన్ని చచ్చిపోయి ఉన్నాయి. మొత్తం బూడిదే. ఆ బూడిద మధ్యలో ఇది ఎక్కడుంది అని ఎతుకులాడుతుంటే 2 రెక్కలు ఇలా చాపి ఇటు పక్కకు పడిపోయి ఉందండి. అసలు ఏమి కర్మ పట్టింది దీనికి? ఇంత అందమైన అంత బలమైన పక్షి వెళ్ళిపోవచ్చు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చింది, ఇట్టెందుకు కాలిపోయింది, ఇందాక చూసిన ఫోటోకి దీనికి సంబంధమే లేదే అని అనుకుంటూ ఎందుకు వచ్చిందో చూద్దామని రెక్కలు ఇలా నీలుక్కుపోయిన పక్షిని, పెద్ద పక్షిని చిన్న రాడ్డు తీసుకొని నీలుక్కుపోయిన కాలిపోయిన రెక్క కింద పెట్టి లేపిట్టు పడేస్తే దాని పొట్ట కింద నుంచి 12 పిల్లలు బుడబుడా పరిగెడుతున్నాయట. చచ్చిపోయిన చుట్టుప్రక్కల ఉన్న పక్షుల్లో బతికింది ఇదొక్కటే. ఈ 12 పిల్లలే బతికింది. అప్పుడు అర్థమైందట. ఆ మిలిటరీ కమాండర్ రాస్తాడు, అది గనక తప్పించుకొని పోతే తనకు తాను బతికుండేది. కానీ తల్లి తప్పించుకొని పోలేకపోయింది. తల్లి ప్రేమ దాన్ని పిల్లలను వదిలిపెట్టి పోయేటట్టు చేయలేకపోయింది. అయినా ఆ పక్షి బ్రతికితే నెలకు 21 గుడ్లు పెట్టే సామర్థ్యం కలిగింది. అదొక్కటి బతికితే నెలకు 21 చొప్పున ఒక్క సంవత్సరంలోని ఎన్ని 100 పిల్లలు చేయగలదు? అది దాని సామర్థ్యాన్ని గురించి ఆలోచించాల, అది పెట్టబోయే పిల్లల గురించి కూడా ఆలోచించాల. ప్రస్తుతం పుట్టిన 12 పిల్లలు బతకాలని కోరుకుంది. అందుకే అందాన్ని, ఆయుష్ను లెక్క చేయకుండా ఆ పిల్లలు అరుస్తూ ఉంటే అంత భయంకరమైన శబ్దాలలో తన పిల్ల స్వరాన్ని విని పరిగెత్తుకుంటూ వచ్చి ఆ మంటలు ఆర్పి వాటిని కాపాడే ప్రయత్నంలో మంటలు దాని వంటికి అంటుకుపోయి అత్తం కాలిపోయి మొత్తం మాడిపోయినా కూడా ఆ పిల్లల కోసం అది అక్కడే ఉందట. అందుకే ఆ 12 పిల్లలను బతికించగలిగింది. చూడబోతే మునుపటి ఫోటోకి దీనికి సంబంధమే లేదు. 2024 సంవత్సరాల క్రితం కూడా 10,000లో సుందరుడు, పాపం లేని పరిశుద్ధుడు, దేవునితో సమానమైన వాడు, దేవదూతలతో పొగడ్తలు స్తుతులు అందుకుంటున్నవాడు, ఈ లోకంలో మనము పాపములో శత్రువు చేతిలో నశించిపోతున్నామని మనల్ని రక్షించడం కోసం ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. స్వరూపం సొగసు లేకుండా అయిపోయాడు. అదైనా 5 నిమిషాల్లో కాలి బూడిదైపోయింది. యేసయ్యను రాత్రి పట్టుకొని కొట్టడం మొదలు పెడితే ఆయన తల మీద 6 అంగుళాల ముళ్ళులు 17 కిరీటం గాలి గుచ్చారు, కళ్ళకు గంతలు కట్టారు, పెదాలు పగలగొట్టారు, గడ్డం పట్టుకొని చీల్చారు. ఆయన ఒంటి మీద 18 కొక్కాలు ఉన్న కొరడా తీసుకొని 2 బార్ల పొడవు వేస్తే 2 చుట్లు చుట్టుకొని పట్టుకుంటే దాన్ని లాగితే నాగటితో భూమిని దున్నితే ఎలా చెదరిపోతుందో అలా ఆయన దేహం చీలిపోయింది. చర్మము కండలు ఊడిపోయినాయి, రక్తనాళాలు నాడులు తెగిపోయినాయి. అట్లా 39 సార్లు కొడితే ఆయన ఒళ్ళంతా నాగట్టి చాలలాగా అయిపోయింది. అక్కడే సగం రక్తం పోతే జాలి దయ లేకుండా మనల్ని కాపాడడానికి వచ్చిన ప్రభు మన శిక్ష, మన పాపం ఎంత తీవ్రమైందనంటే ఆయన భుజం మీద పచ్చి మానునేసి ప్రపంచపు నడిబొడ్డున తిప్పుతూ ఉంటే 14 సార్లు క్రింద పడ్డా చుట్టుకునేలతో కూడా ఎవరు ఎత్తకుండా, గుక్కెడు నీళ్లు ఇవ్వకుండా లెగిసేదాకా ఈ కొరడాలతో కొడుతూ ఆయన్ను కలువరి కొండ మీదకి తీసుకువెళ్ళి చేతుల్లో 8 అంగుళాల శీలలు, కాళ్ళల్లో 12 అంగుళాల చీలలు, పక్కలో అరచేతి కంటే పెద్ద బల్లెంతో పొడిస్తే
కుడి పక్కలో బొడిస్తే లోపల మూత్రపిండాలు, పేగులు, ఊపిరితిత్తులు జొచ్చుకుంటూ గుండెలో జొరబడితే 6 లీటర్ల రక్తంలో ఒక్క బొట్టు కూడా మిగుల్చుకోవాల. సూది మనము పెంత ఖాళీ లేదు. ఆయన ఒంటి మీద అరచెయ్యి దూరగలిగినంత గాయాలు, 1857 గాయాలు ఉన్నాయట. అంతగా శిక్షించబడ్డాడు. కానీ 6 న్యాయస్థానాలలో ఒక్క పాపాన్ని కూడా ఆయన దగ్గర నిరూపించలా. ఈ నీతిమంతుల్లో నాకే దోషం కనపడట్లేదు అన్నాడు. కానీ ఎందుకు కలువరి సిలువలో అలాగ చిత్రహింసలు పొందాడు? చూడనొల్లని వాడిగా, వ్యాధిగ్రస్తుడిగా, వ్యసనాక్రాంతుడిగా ఎందుకయ్యాడు? కేవలం వాటన్నిటిలో నశించిపోతున్న మనల్ని రక్షించటానికే. నీ అందం చెదరకూడదు, నీ భవిష్యత్తు పాడైపోకూడదు, నీ ఆత్మ నశించకూడదు, నువ్వు నరకానికి వెళ్ళకూడదని ఆ యేసే ఈ లోకానికి వచ్చి ఆయన రెక్కల క్రింద మనల్ని అందరినీ కాచి నరక శిక్ష అనుభవించాడు. ఇంత త్యాగం చేసిన తండ్రిని వదిలిపెట్టి మరలా అగ్నిగంధకాల దగ్గరికి వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు. వెళ్తే వాడికి హృదయం ఉందనుకుంటారా? అనుకోరు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఉగ్రతను తప్పించుకోలేరు. దయచేసి నించోండి, ప్రార్థన చేసుకుందాం. నించోండి. ఓ ప్రియ దేవుని పిల్లలారా, గుడ్ ఫ్రైడేలు, ఈస్టర్లు, భస్మ బుధవారాలు, మట్టలాదివారాలు చేస్తూ జీవితాన్ని నిలువున కాల్చుకుంటున్న వారిని చూసి దేవుడు ఎంత వేదన పడుతున్నాడో. చేయవలసింది పండగలు కాదు, చేయవలసింది పండగలు కాదు, చెయ్యవలసింది ప్రార్థన, చెయ్యవలసింది పరిచర్య, చెయ్యవలసింది దేవుని చిత్తం, హత్తుకోవలసింది యేసుని. యేసుని ఒక పక్క సిలువ వేస్తూనే పండగలు చేస్తున్నారు అనేకులు. పేరుకు మాత్రమే క్రైస్తవుడా, ఊరకనే చేరవు పరలోకం. ఈ లోకంలో చిన్న ఉద్యోగం సంపాదించుకోవటానికే ఎన్ని అర్హతలో, ఎన్ని పరీక్షలో, ఎంత కష్టమో, ఎంత ప్రయాసో, ఎంత నిబద్ధతో. భక్తి మాత్రం బజార్లో దొరికే ఉచిత సరుకు అనుకున్నావా? రక్షణ ఉచితమే కానీ అది చాలా విలువ పెట్టి మనకు అనుగ్రహించబడింది. ఆ అందమైన పక్షి తన పిల్లల్ని కాపాడటానికి తన్ను తాను అగ్నికి ఎలా అప్పగించుకుందో, ఏ నేరము చెయ్యని యేసు మనల్ని అందరినీ నిత్య నరకము నుంచి, పాపము, దాని శాపము, మరణము నుంచి విడిపించటానికి తన ప్రాణాన్ని మన కొరకు ధారపోశాడు. ఈ రక్తాన్ని తొక్కేస్తావా? ఈ ప్రేమను చులకనిగా ఎంచుతావా? ఆ సిలువను నిర్లక్ష్యం చేస్తావా? ఒక్కసారి కన్నీటితో ప్రభువును వేడుకోవా. ప్రభువా, ప్రభువా, రూబేనీల్లాగా, గాదీల్లాగా, మనష్య అర్ధగోత్రీకులలాగా నా భక్తిని సరిచేయవా, నా సమర్పణను సరిచేయవా, నా విశ్వాసాన్ని సరిచేయవా, నా త్యాగాన్ని సరిచేయవా. నువ్వు చెప్పిందంతా చేసే మనసు నాకు దయచేయవా. నీకు లోబడే కృప నాకు దయచేయవా. విశ్రాంతి పొందుటలో నా సహోదరులకు సహాయం చేసే వ్యక్తిగా నన్ను చెయ్యవా. ఆ విశ్రాంతిని నేను పోగొట్టుకోకుండా నాకు జాగ్రత్త దయచేయవా. యేసు, నన్ను కరుణించవా, ఒక్కసారి కరుణించవా. చాలాసార్లు తప్పిపోయా, ఇచ్చిన మాట తప్పిపోయా, నీ మాట వినలా, నీ సేవకుల మాట వినలా. ప్రజల రక్షణ కొరకు, పాపము నుంచి, సమస్యల నుంచి, లోకము నుంచి విశ్రాంతి కొరకు నేను చెయ్యవలసిన త్యాగం చెయ్యలా, చూపవలసిన మాదిరి చూపలా, చెయ్యవలసిన ఖర్చు చెయ్యలా. నన్ను క్షమించు ప్రభు. అయినా నన్ను జ్ఞాపకం చేసుకున్నావు, నన్ను విడిచిపెట్టలేదు, నన్ను దర్శించినావు, మరొక్కసారి నాకు దిశానిర్దేశం చేశావు. తండ్రి, నా చేయి పట్టుకో, నన్ను నడిపించమన్నవారు ఒక్కసారి మీ కుడి చేయి పైకెత్తుతారా? యేసు, నన్ను నడిపించు. యేసు, నా చేయి పట్టుకో. యేసు, ఈ నిత్య విశ్రాంతిలో నాకు స్థానం ఇవ్వు. యేసు, కుక్కలాగా వెనకకు తిరగనివ్వద్దు. యేసు, యాతనకరమైన స్థలానికి నన్ను వెళ్ళనివ్వద్దు. యేసు, నా వారు కూడా ఎవరు వెళ్ళడానికి వీల్లేదు. యేసు, అందుకు చేయవలసినదంతా చేయటానికి నాకు సహాయం చెయ్యి. యేసు, నన్ను నిలుపు, నన్ను నడుపు, నన్ను స్థిరపరచు, నన్ను బలపరచు. యేసుతో చెప్పు. నోరు తెరవండి, ప్రార్థన చెయ్యండి. పిల్లలు, యవనులు, నీ శత్రువు ఎవరో గుర్తించావా? చెల్లి, తమ్ముడు, రక్తం కారినంతగా పోరాడావా? తమ్ముడు, ప్రార్థన చేయవా? ప్రభువుకు అప్పగించుకోవా? జయం పొందవా? విశ్రాంతి పొందవా? విడుదల పొందవా? నిత్యరాజ్యం చేరవా? అనేకులను అగ్నిలో నుంచి లాగినట్లు లాగవా? లాగుతానన్నా అన్నవారు
దేవునికి ఆయన పరిచర్య కొరకు మీ జీవితాన్ని సమర్పించుకునేవారు చెయ్యెత్తిన వారంతా ఉన్న చోట మోకరించండి. చైర్లలో కూర్చున్న వాళ్ళు కూడా చైర్లు కదిలించండి. అటు ఇటు వెనక్కో ముందుకో జరిపి మోకరించి దేవునికి నీ జీవితాన్ని సమర్పించుకో. నీ కొరకు సమర్పించుకున్న యేసు కొరకు నీవు సమర్పించుకో. ఏ నేరం చేయకుండా ఆయన బలి అయిపోయాడు. నేరం చేసిన కృప ద్వారా శిక్ష తప్పించబడిన మనం, ఉచిత రక్షణ కృప ద్వారా పొందిన మనం యేసు కొరకు బ్రతకటానికే శేష జీవితాన్ని వినియోగించుకుందామా? అందుకు ఇదిగో దేవా నా జీవితం ఆ పాదమస్తకం నీకు అంకితం అన్నవారు, అన్నయ్య యేసు కొరకు బతుకుతానన్నయ్యా, నన్ను నాశనం చేసే ఏ దొరలవాటుకు నేను తావివ్వనన్నయ్యా, నాకున్నవన్నీ యేసు కొరకు ఖర్చు చేస్తానన్నయ్యా, ఆయన విశ్రాంతిలో పాల్గొంటానన్నయ్యా, నా వారందరినీ రక్షించుకుంటానన్నయ్యా. అందుకు దేవుడు నన్ను ఒక సాధనంగా వాడుకోవాలని ఆశపడుతున్నానన్నయ్యా, నా కొరకు ప్రార్థన చేయన్నయ్యా అన్నవారు దయచేసి మోకరించండి. ఎక్కడున్నారో అక్కడ. నేను అనేకుల విశ్రాంతి కొరకు పాటుపడతాను. నాకు అనుగ్రహిస్తున్న విశ్రాంతిని సమృద్ధిగా స్వతంత్రించుకుంటాను. అందుకు నా జీవితాన్ని దేవునికి సమర్పిస్తున్నాను. ఈ విశ్రాంతి నుంచి నేను గాని నా వారు గాని ఎవరు పక్కకు తొలగకూడదు, తోసివేయబడకూడదు, విశ్రాంతి లేని స్థలానికి వెళ్ళకూడదని నిర్ణయించుకుంటున్నాను. నా కొరకు ప్రార్థన చేయమన్నవారు మీరున్న చోటనే మోకరించండి. పిల్లలు, యవనులు, పెద్దలు, ఆశ నీకుంటే ఆ ఆశను నెరవేరుస్తాడు దేవుడు. మోకరించి మీ సమర్పణను తెలియచేయండి. ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రియ ప్రభువా, కరుణించండి. ఎంతమంది తల్లులు, తండ్రులు, చెల్లెళ్ళు మోకరించారో చూడండి. వారు ఆ విశ్రాంతిలో సమృద్ధిగా ప్రవేశించాలని ఆశిస్తున్నారు. విశ్రాంతిలో ప్రవేశించటానికి దూరంగా ఉన్న తమ బంధువులో, పిల్లలో, భర్తో, భార్యో, రక్త సంబంధులో, స్నేహితులో, బంధువులో వారిని కూడా విశ్రాంతిలో ప్రవేశింప చేస్తామని మోకరించారు. వారిని వారు రక్షించుకొని వారితో ఉన్న వారిని కూడా రక్షించగలిగిన ఆత్మాభిషేకం, ఆత్మ సహాయం, పట్టుదల, పరిశుద్ధత, పోరాటము, సమర్పణ నీ బిడ్డలకు దయచేసి స్థిరపరిచి దీవించుమని యేసు నామాన వేడుకొంచున్నాను తండ్రి.